నాకు ఫేవరెట్ ప్లేస్ అంటే నేను హైదరాబాద్లో ఎక్కడ తిరిగినా డెఫినెట్గా వారానికి ఒకసారి ఇక్కడికి రావాల్సింది, అంత ఫేవరెట్ ప్లేస్ అనమాట. అండ్ ఏంటి అంటే జనరల్గా ఇది మ్యూజిక్ డైరెక్షన్ ఈ మధ్య ఒక మేము కూడా అంత బాగానే ఉన్నాయి ఎన్ని ఎందుకు అన్నట్టు, ఏంటి ప్రొడక్షన్కి ఎలా వచ్చారు? ప్రొడక్షన్కి నీకు తెలిసిందే, ఎందుకంటే ప్రొడక్షన్ రావాలని ఏం రాలేదు. బేసిక్గా అందరూ మనకి ఫ్రెండ్స్ ఎక్కువ కదా, ఫస్ట్ నుంచి యూఎస్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఎప్పటి నుంచో ఒక థాట్ సినిమా చేయాలి అని. సినిమా చేయాలని వాళ్ళందరూ అడుగుతూనే ఉన్నారు. ఎందుకంటే చాలా మంది వచ్చి బయట వేరే ప్రాజెక్ట్స్ పెట్టి వాళ్ళందరూ కొంచెం లాస్ అయ్యి, అంటే కనీసం వర్క్ సాటిస్ఫాక్షన్ కూడా లేకుండా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఈ మనకి తెలిసిన అందరూ దుబాయ్ ఫ్రెండ్స్, యూఎస్ ఫ్రెండ్స్ అందరు కలిసి, మన ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకోని స్టార్ట్ చేసింది. ఆఫ్టర్ కరోనా ప్లాన్ చేసాం. కరోనా అప్పుడే, కరోనా అంటేనే రిస్కీ టైం, అంత రిస్కీలో మేము, ఎందుకంటే అంటే కరోనా టైంలో అందరూ ఒక 4 నెలలు ఖాళీగా ఉన్నారు. అప్పుడు బాగా ఫోన్లు మాట్లాడి ఎక్కువ మాట్లాడి అందరం ఏంటంటే కలిసి ఒక ప్రాజెక్ట్ చేద్దాం అట్లా ఇట్లా అనుకొని ఆ టైంలోనే స్టార్ట్ చేసింది. బేసిక్గా అంటే స్టార్ట్ చేసాము, చేసిన తర్వాత అప్పుడే స్క్రిప్ట్ వర్క్ అన్నీ చేస్తూ ఉన్నాం. చేస్తున్న తర్వాత ఇంకా అంటే సెకండ్ వేవ్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, సెకండ్ వేవ్ మళ్ళీ థర్డ్ వేవ్ అనేది అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయని ఏంటంటే ఇంకా ఆ టైంలో అనుకొని సరే ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నాం. అప్పుడు ఏంటంటే పాయింట్ 2016లో మనకి జరిగిన ఇన్సిడెంట్స్ చాలామందికి ఏంటంటే 2016లో ఓన్లీ ఇది వచ్చింది డిమానిటేషను, డబ్బులు పోయినాయి, అందరికి ఏంటంటే పోయినాం, మన దగ్గర ఉన్న వాటిలో మనం మార్చుకున్నాం, ఏటీఎంలో మార్చుకున్నాం, ఇంతవరకే తెలుసు. కానీ చాలా వరకు తెలియదు ఏంటంటే చాలా హ్యూజ్లో మనీ పోయింది, చాలా హ్యూజ్లో వదిలేశారు, చాలా చోట్ల పోయినాయి. అంటే మనకు తెలిస్తే ఇక్కడ హైదరాబాద్లో కూడా ఒక కొంచెం డ్రైనేజీల్లో దొరికే కొన్ని కోట్లు దొరికే అన్నారు. ఇలా మనకు తెలిసిన చాలా కొంచెం హై బ్యాచ్ల్లో కూడా కొంచెం పోయినాయి. వాళ్ళ ఎక్స్పీరియన్స్లు అన్నీ కలిపి 2016 ఆధారంగా పెట్టుకొని ఒక రియల్ ఇన్సిడెంట్స్ పెట్టుకొని తీసిన. సో ఇప్పుడు ఒకవేళ ఈ స్టోరీ చూస్తే అంటే 100 crore స్టోరీ చూస్తే ఇది ఎవరికి వాళ్ళకి కనెక్ట్ అయిపోద్ది. ఎందుకంటే 2016లో ఎవరెవరు ఏం ఫీల్ అయ్యారు, వాళ్ళకి ఏం జరిగాయి అనేది బాగా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. ఎందుకంటే చూసినప్పుడు ఇది మనకు జరిగింది, ఇది మనకు జరిగింది, ఎందుకంటే ఎవరు కొన్ని బయటికి చెప్పలేరు కానీ బాగా రియల్ ఇన్సిడెంట్గా ఉంటుంది. అండ్ అంటే మ్యూజిక్ డైరెక్షన్ ఈజ్ అంటే ఇప్పుడు మీరు చూపించిన స్టూడియో ఈ సెటప్ అని చూస్తే ఇంత ప్రశాంతంగా కూల్గా పని చేసుకుంటే మీరు లైక్ ప్రొడక్షన్ అంటే చాలా థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. లైక్ అంటే ఒక డే సెట్ చూసుకుంటే ఒక బడ్జెట్ వేసుకోవాలి, వర్క్స్ చూసుకోవాలి, అందరు వచ్చారు లేదు చూసుకోవాలి, డే స్కెడ్యూల్స్ చూసుకోవాలి, కాల్ షీట్ చూసుకోవాలి, బడ్జెట్ చూసుకోవాలి, ఇంత ఈజీ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఇండస్ట్రీలో, ఒక క్యారవన్ వస్తే కానీ ఆర్టిస్టులు రారని కానీ, ఒక 6 తర్వాత దాటితే పేమెంట్లు స్కెడ్యూల్ అమౌంట్ మార్చాలని కానీ, ఇన్ని థింగ్స్ ఉన్న టైంలో ప్రొడక్షన్ అంటే ఎలా అనిపించింది మీకు? ప్రొడక్షన్ అంటే నీకు తెలుసు మనకి హౌస్ స్టూడియో తప్పించి వేరేం పని లేవు, వేరేం తెలీదు, ఎక్కడికి పోను కూడా. అది బాగా మైనస్ కూడా, ఎందుకంటే పిఆర్ తక్కువ అనే ఫీలింగ్ చాలా వరకు, చాలా తక్కువ. పిఆర్ 100లో మనకి 20 out 10 కూడా, కానీ మిగతా సర్కిల్ ఎక్కువ, మిగతా ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ. కాబట్టి బేసిక్గా ఏం లేదు ఈ ప్రాజెక్ట్కి. ఇప్పుడు నువ్వు అన్నట్టు 16 hours నేను మ్యాక్సిమం డైలీ ఉంటాను స్టూడియోలోనే. నీకు తెలుసు 8 hours పని చేస్తాం, ఇంకో 8 hours ఖాళీనేగా. ఈ 8 hours కూర్చొని అందరితో స్టోరీ అంటే మనకి ఇంట్రెస్ట్ శరత్ ఏంటంటే మనకు వేరేం తెలియదు, సినిమా తప్పించి వేరేం తెలియదు. కాబట్టి ఇది ఒక స్టెప్ అయితే ఏంటంటే దీంట్లో అందరు ఉన్నారు. ఇది సాయి కార్తిక్ టీమ్ అని చెప్పాలి. ఇప్పుడు ప్రొడక్షన్ అన్నప్పుడు ఓన్లీ సాయి కార్తిక్ అని ఫ్రంట్ ఫేస్ కూడా విగ్రహం ఉంది కదా, ఎందుకంటే ఆల్రెడీ చేస్తున్నాం కదా, ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి నన్ను ఫ్రంట్ ఎండ్ పెట్టి సినిమా అందరం కలిసి చేసింది. అందుకే ప్రొడ్యూసర్ కూడా దివిజయ్ కార్తిక్ వేసేసాం, ఎందుకంటే అందరూ అన్నయ్య వాళ్ళు అందరూ సపోర్ట్. ఎందుకంటే అది ఒక ప్రాజెక్ట్ చేయాలని కాన్సెప్ట్ ఏంటంటే డబ్బు అనేది ఎప్పుడు ఒక ఎమోషన్. డబ్బు అనేది ఎవరికైనా అసలు పని చేసేదే డబ్బు. అసలు డబ్బు అనేది ప్రతి ఒక్కళ్ళకి ఒక థ్రిల్ ఉంటుంది. కనుక డబ్బు మీదే కద్దిద్దాం. ఒక్కసారి థియేటర్లో అసలు ఓపెన్ చేస్తే అంత డబ్బు, అసలు ఒక ట్రక్ చూడటం, మళ్ళీ మనీ ఆ సినిమా దొంగ అప్పుడు తర్వాత మళ్ళీ అంత ట్రక్ అలాంటి కాన్సెప్ట్ రాలేదు. అందుకని చాలా బాగా వచ్చింది కాన్సెప్ట్. సో మీరు అంటే అవుట్పుట్ పరంగా మీరు హ్యాపీయా? నెక్స్ట్ లెవెల్ హ్యాపీ. ఎందుకంటే అందరూ అదే అడుగుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఎవరు చూసారు, కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ అంతా చూసిన వాళ్ళు కూడా సినిమా అసలు భలే ఉందండి అంటే ఎవరికి బోర్ లేదు. ఎందుకంటే ఫస్ట్ ఈ ప్రాజెక్ట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే ఒక 11th 12th minute నుంచే ఒక కథ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి మనకు ఒక ఎడ్జ్ లాగా ఉంటుంది. అందులో బేసిక్గా నాకు ఒక ఉంది కదా బ్యాడ్ నేమ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా చేస్తాం, అది చాలా గుడ్ నేమ్. ఈవెన్ అంటే ఇప్పుడు ఇది ఈ టాపిక్ వచ్చిన కాబట్టి నేను చెప్తున్నాను. జనరల్ నేను ఇక్కడికి వచ్చిన ఒక 2-3 years తర్వాత నేను మామూలుగా బయట తిరిగే ప్లేసెస్లో కానీ ఎక్కడైనా
జనరల్గా ఏమైనా కో ప్రొడ్యూసర్లు కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు కో డైరెక్టర్లు నేను విన్న మాట ఏంటంటే ఈ సినిమా ఎవరు చేస్తానంటే సాయి కార్తిక్ అని అన్నాను అనుకోండి, ఓకే ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు వాళ్ళు హ్యాపీగా ఉండిపోవచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, ఆ పేరు ఉంది జనరల్ ఇప్పుడు ఇండస్ట్రీలో. అంటే మీ వరకు వచ్చే సినిమాల వరకు వాళ్ళు చాలా హ్యాపీగా వెళ్తారు మీ దగ్గర మన దగ్గరకు వచ్చిన ఎవరు ఏ ప్రొడ్యూసర్స్ కానీ ఏ డైరెక్టర్ మన వల్ల సినిమాకి ఏ ప్రాబ్లం లేదు, సినిమాని లేపిందే ఉంటుంది కానీ అనే కాన్సెప్ట్ లోనే ఉంటారు. అట్లా మేబీ స్టోరీస్ ఫెయిల్ బట్ నాట్ యువర్ మ్యూజిక్ అనేది నాకు అదైతే ఉన్నది, అందుకే ఇన్ని సినిమాలు చేసాం. లేకపోతే మనమే బాగా చేయకపోతే ఫస్ట్ లోనే ఆపేసి ఉండేవాళ్ళు. అండ్ నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు 100 crores అంటున్నారు, ఇంత డిమానిటైజేషన్ కాన్సెప్ట్ ఇండియా మొత్తం మీద తెలిసిన కాన్సెప్ట్ మీద ఒక స్టోరీ, అంటే ఇది ఎన్ని లాంగ్వేజ్ లో వస్తుంది? వై ఇట్ నాట్ ఇంటూ ఇది అదర్ లాంగ్వేజ్? అంటే యాక్చువల్లీ మనం అందరం తెలుగు వాళ్ళం కాబట్టి మాక్సిమం తెలుగు తీసాం, కన్నడ తీసాను. ఎందుకంటే హీ ఈస్ ద కన్నడ హీరో, చేతన్ కన్నడ హీరో. మనకి రాహుల్ అంటే ఇంకా టైసన్ అసలు ఫస్ట్ టైం రాహుల్ని వేరే లుక్ లో చూపించాం. ఎందుకంటే తను అసలు ఈ సినిమా తర్వాత ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్కి వెళ్ళిపోవచ్చు, అంతా ఒక ఉంటుంది. దానికి తోడు నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి తనకి మ్యాక్సిమం బూస్ట్ ఉంటుంది. ఎందుకంటే సినిమాని అందరూ అదే అడుగుతున్నారు ఇప్పుడు, డిస్ట్రిబ్యూటర్లు చూసి కూడా సాయి గారు అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సినిమా నెక్స్ట్ లెవెల్లో అట్లా ఉంది అంటే ఆ ఇంటెన్షన్ క్రియేట్ చేసాం. అంతే, ఆ ఇంటెన్షన్ ఈ సినిమాలో ఎట్టి పరిస్థితులు ఏంటంటే సినిమాని అసలు ముందు అందరూ ఏమడిగారంటే మీరే మ్యూజిక్ డైరెక్టర్ కదా, మీరు పాటలు పెట్టుకోలేదు అన్నాడు. పాటలు పెట్టలేదు, ఎందుకంటే సినిమాకి ఆ కథకి పాటలు అవసరం లేదు, ఒకటే సాంగ్, అది ఐటమ్ సాంగ్ ఉంటుంది, ఒక ఐటమ్ సాంగ్, ఒక థీమ్ సాంగ్, డబ్బురా సాంగ్ ఒక్కటే ఏంటంటే మనకి సినిమా మొత్తం మీద వెళ్తుంటుంది. ఎందుకంటే డబ్బు అసలు కథ ఎట్లా అంటే కరెక్ట్ 14 minutesకి స్టార్ట్ అయిపోతే అక్కడి నుంచి ఇంట్రడక్షన్లో అక్కడి నుంచి స్టార్ట్ అయితే డబ్బు రావటం, డబ్బు పారేసుకోవటం, డబ్బు ఎవరికి దొరికింది, డబ్బు ఎలా పోయింది, పోయాక డిమానిటేషన్ వచ్చింది, వీడు ఇంత డబ్బు ఎట్ట చేశారు, ఏం కాల్ చేశారు, అసలు మళ్ళీ కొత్త నోట్లేంది, మళ్ళీ 500 కోట్లు వచ్చింది ఏంది బ్యాంక్ నుంచి, అసలు రాబరీ, అసలు హడావిడి సినిమా అంతా అట్లా ఉంటుంది. నేను బాగా, ఎందుకంటే నేను చాలా సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్లు చేసి ఆ ఇంటెన్షన్లు అన్నీ చూసి అంటే ఆడియన్స్ పల్స్ కొంచెం ఐడియా ఉంది నాకు, ఏంటంటే ఇక్కడ పట్టుకుంటుంది అని. అలా చూసిన ఎవరికి కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ అందరు హ్యాపీ సినిమా. అంటే జనరల్గా ఏంటి అంటే అదర్ సినిమాస్ అంటే వేరే సినిమాలకు వర్క్ చేసేటప్పుడు కన్నా ఈ సినిమా వర్క్ చేసేప్పుడు ఏమైనా ఎక్కువ టైం అని పెట్టారు? అలానే అది నువ్వు అడగకూడదు, ఎందుకంటే అంటే అంటారు కదా మీ సినిమా కాబట్టి ఎక్కువ వర్క్ చేశారా అని అనుకుంటారు. ఎందుకంటే నువ్వే చూసుంటావు, ఎందుకంటే మన దగ్గర అన్ని సినిమాలు చేసాము. ఏంటంటే ఎప్పుడు అవతల సినిమా ఆ సినిమా ఈ సినిమా ఉండదు. ఇప్పుడు మనకు అది సినిమా అంతే. నేను అందులో చిన్న సినిమా పెద్ద సినిమా అసలు ఉండదు నాకు. అసలు అలా చూసే వాళ్ళైతే అసలు ఇన్ని సినిమాలు హ్యాపీగా ఉండరు, ఇన్ని సినిమాలు అవ్వవు. ఏంటంటే సినిమా అంటే ఆ సినిమాని మనం ఎంతవరకు న్యాయం చేయగలం చేయటం, మనం తీసుకున్న రెమ్యునరేషన్ మనం వర్క్ చేయాలి, అంతే సిన్సియర్గా వర్క్ వెళ్తాం. ఈ సినిమాని కూడా ఏంటంటే అటు అనుకుంటే ఈ సినిమాలో ఒక నెక్స్ట్ లెవెల్ ఒక మెయిన్ ఇన్సిడెంట్ ఉంటుంది. ఏంటంటే ప్రతి క్లైమాక్స్కి ఒక హీరో వస్తాడు, విలన్స్ ఫైట్, ఓకే మొత్తానికి హీరో గెలుస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ ఈ కాన్సెప్ట్కి హీరోనే డబ్బు, మనకి హీరోనే డబ్బు, మెయిన్ డబ్బు. ఇంకొక హైలైట్ ఏంటంటే అంటే మనం సినిమా అనుకున్న దానికి ఇప్పుడు నేనున్న దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఈ సినిమాకి లాస్ట్ 13 minutes వితౌట్ సింగిల్ డైలాగ్ ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద రన్ అవుతుంది సినిమా మొత్తం. అస్సలు 13 minutes ఇంకా అలా ఉంటుంది. అంటే ఎలా జరుగుతుంది రాబరీ, అసలు ఆ ట్రక్కులు లేపటం, క్రేన్లు గీన్లు, అసలు ఆ షూట్ మొత్తం స్పీడ్ బ్రేకర్ల మీద వెళ్తుంది. చాలా హెవీగా ఉంటుంది. నాకు తెలుసు అంటే ఇప్పుడు వచ్చే ఈ సినిమాల్లో నాకు తెలిసి మన సినిమాలోనే చాలా మంది ఆర్టిస్టులు కనిపిస్తారు అనుకుంటా. అన్నపూర్ణమ్మ గారు, సమీర్ గారు, అసలు అందరూ నాకు తెలిసి ప్రాపర్ తెలుగు ఆర్టిస్టులు. మళ్ళీ మన శరత్ లోహితేశ్వర్ గారు ఆయన ఉన్నారు, లెజెండ్, అఖండ ఫేమ్ ఆయన ఉన్నారు. భద్రము, ఇంటూరు వాసి గారు మెయిన్. ఎమీ అని ఆ అమ్మాయి వచ్చేసి ఆస్ట్రేలియన్ అమ్మాయి, ఆ అమ్మాయిని తీసుకున్నాం ఎందుకంటే ఆ క్యారెక్టర్కి అమ్మాయి పర్ఫెక్ట్ సూట్. ఆ అమ్మాయి ఐశ్వర్య బాకుని అని, తను రాహుల్కి పేరుగా తీసుకున్నాం. ఇలా అందరూ, ఎందుకంటే అసలు మెయిన్ స్నేహ గుప్తా ఐటమ్ సాంగ్, ఆ అమ్మాయి అసలు డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది. ఇట్లా మెయిన్ ఒక 11 characters ఉంటే 11 characters ఇంపార్టెంట్. ఈ 11 characters మీద అసలు ఎలా రన్ అవుతున్నది కదా ఇలా అనేసి అసలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవుట్ అండ్ అవుట్ ఒక కమర్షియల్ సినిమా. అండ్ ఈ సినిమా చేస్తున్నప్పుడే నాకు తెలిసి అంటే ఇది ఒక పక్క ప్రొడక్షన్, సినిమాలు, అండ్ ప్యారలల్గా కన్నడ సినిమాలు చేశారు, ట్రిపుల్ రైడింగ్ చేశారు, అండ్ మొన్న వచ్చిన కృష్ణం ప్రణేసకి చేశారు, పెద్ద హిట్. అసలు నాకు డౌట్ ఏంటంటే ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు? లైక్ కన్నడ సినిమాలు చేస్తుంటే అట్లీస్ట్ ఒక 2-3 ప్రెస్ మీట్ల కన్నా అక్కడ సిట్టింగ్స్ కన్నా వెళ్ళాలి.
ఇక్కడ వర్క్ చేసినప్పుడు ఇక్కడ చూసుకోవాలి, ప్రొడక్షన్ చూసుకోవాలి, ఎలా మేనేజ్ చేయగలిగారు సాయి కార్తిక్ గారు అనేది? అంటే అదే ఎప్పుడు టైం లేదు అనేది అయితే ఏముండదు సార్. ఎందుకంటే అందరు అంటుంటారు అబ్బా అసలు టైం లేదండి ఇట్లా చాలా బిజీ అని. ఇప్పుడు నేను ఒకటే నెలలో 6 బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉన్నప్పుడు, అప్పుడు నువ్వే ఉన్నావు నాతో, 6 బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉన్నప్పుడు కూడా మనకు అంత హడావుడి ఏమి ఎప్పుడు అనిపించింది. ఎందుకంటే మనం కూల్గా ఉంటాం, ఫస్ట్ వర్క్ మీద మనకు ఇంట్రెస్ట్ కాబట్టి, అంతా మంది కీబోర్డ్ ప్లేయర్లు, మనము అంతా టెక్నీషియన్స్తో వర్క్ చేయటం కాబట్టి ఎప్పుడు ఆ టెన్షన్ తీసుకోండి. నిన్నే వెళ్ళొచ్చాను, నిన్నే కృష్ణ ప్రణేశకి 25 days. ఈ రోజుల్లో 25 days అంటే పెద్ద సినిమా. ఎందుకంటే అది కన్నడలో మీకు రీసెంట్ గా ట్రిపుల్ రైడింగ్ కానీ అంతకుముందు సింగం సినిమా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి మీకు అక్కడ ఇంకా మంచి పేరు వచ్చింది. అండ్ అప్రిషియేషన్ నేను మర్చిపోయాను యాక్చువల్లీ. కంగ్రాచులేషన్స్. కన్నడలో ఇప్పుడు తెలుగులో ఇంతకు ముందు ఎలా అనిపించింది, ఇప్పుడు కన్నడలో వస్తున్నాయి. అంతే, కన్నడలో బాగా వస్తున్నాయి. ఎందుకంటే ఎప్పుడు లాంగ్వేజ్ ఏమి ఉండదు సార్. ఎందుకంటే సినిమాకి మ్యూజిక్కి లాంగ్వేజ్ లేదు. ఎందుకంటే ఎనీ లాంగ్వేజెస్, మనం తమిళ్ చేస్తున్నాం, కన్నడ చేస్తున్నాం, ఇప్పుడు ఇది చేస్తున్నాం. ఇప్పుడు ఎన్ని సినిమాలు అంటే ప్రాపర్ కన్నడలో ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 7 ఉన్నాయి. 7 మూవీస్. 7 అది మనకి ఫస్ట్ నుంచి డిఫాల్ట్ గా. ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు 7 మూవీస్ యాక్చువల్లీ పూజ జరగక ముందే చాలా సినిమాలు స్టార్ట్ అయిపోతాయి కదా, బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే ముందే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో సినిమా సంవత్సరంన్నర అవుతున్నది. ఇంతకు ముందు రోజుల్లో సినిమా అంటే కరెక్ట్ సంవత్సరంలో 8 నెలల్లో తీసేసేవాళ్ళు కదా. అప్పుడు అట్లుండేది, ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు ఒక సినిమా స్టార్ట్ అయితే అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. స్టార్ట్ అవ్వడానికి ముందు 3 నెలల ముందు ప్రీ ప్రొడక్షన్, తర్వాత వాళ్ళు ఓపెనింగ్లు, మళ్ళీ ఆర్టిస్టులు. ఎందుకంటే క్యాస్టింగ్ వాళ్ళు ఎవరు తప్పు కాదు. ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ బిజీగా ఉంటాం, కాంబినేషన్లు, క్యాస్టింగ్లు, ఈ లెక్కలో ఇప్పుడు సినిమా అసలు ఎన్నేళ్ళు అయిపోతున్నది. ఒక పెద్ద సినిమా అంటే పెద్ద హీరోలు అయితే అసలు ఇంకా ఎన్ని ఇయర్స్ అనేది కూడా తెలియట్లేదు. యాక్చువల్లీ ట్విట్టర్ లో ట్రోలింగ్ చేస్తున్నా కానీ వాళ్ళు అప్డేట్లు ఇవ్వలేని వాళ్ళ చేతుల్లో ఏం లేదు పాపం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళంత పెద్ద సినిమా చేస్తున్నప్పుడు అంత, ఇప్పుడు మన సినిమాకే నువ్వు అడిగినట్టు మనకే ఇంత అసలు, అంటే ఎంత కాదన్నా ఫస్ట్ సినిమా చేసేటప్పుడు బాగా, అంటే కొంతమంది అనుకుంటారు కదా, అబ్బా వీడిగా దీంట్లో దిగాడు, వీడికి ఇప్పుడు సరిగ్గా ఉంటుందిలే అన్నట్టుగా అనుకున్నా అది ఉంటుంది. ఎందుకంటే ఒక స్ట్రైనే అది. ఎందుకంటే తెలియని ఎందుకంటే ఇంతమంది టెక్నీషియన్స్, ఇంతమంది ఒక షూట్లో ఒక 200 మంది ఉంటారు, ఇంతమందిని మనం చూడటం, వర్క్ చేయటం. ఒక హ్యాపీ ఏంటంటే మన వల్ల ఇప్పుడు కరోనా టైంలో కూడా ఇంతమందికి వర్క్ వచ్చింది, మనం సినిమాలు తీయటం వల్ల, ఓకే అదొక హ్యాపీనే. ఎందుకంటే ఎప్పుడు సినిమా తీయటం వల్ల సినిమా హిట్ అయిపోయింది అట్ అయిపోయింది ఇదేం ఉండదు. ఎందుకంటే మనకు తెలిసిందే సినిమా, వేరే తెలియదు. మనం ఇప్పుడు ఇక్కడికి మనం వచ్చాం ఒంగోలు నుంచి, ఇప్పుడు నువ్వు ఒంగోలు, నేను ఒంగోలు, ఇది ఒంగోలియన్స్ మాత్రం మిస్ అవ్వకూడదు ఇంటర్వ్యూ. ఇట్లా ఒంగోలు నుంచి ఇద్దరం వచ్చి, నేను ఒక సూట్ కేసు చేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఇంత సెటప్ చేసి ఇందే అంటే వర్క్ చేస్తాం. మనకేమి దేవుడి దగ్గర లేదంటే టెక్నీషియన్ కాబట్టి మనం ఎప్పుడు అదే చెప్తాను, టెక్నీషియన్గా ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడూ టెన్షన్ ఉండదు, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది అంతే. కానీ ఇండస్ట్రీలోనే అది ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎప్పుడు అదే అంటాను, ఒక హిట్ అనేదే మాట్లాడుతుంది ఇక్కడ. ఆ హిట్ కూడా ఏంటంటే ఒక టైం ఉంటుంది, ఒక సర్కిల్ ఉంటుంది. 12 to 12లో 12 to 6 మనం ఎరగదీస్తాం, 6 to మళ్ళీ 12 వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ ఓపిక ఓర్పు అన్నీ ఉంటాయి కానీ వర్క్. కానీ మీరు మాత్రం అంటే ఇన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ఆ సినిమాలన్నీ మిమ్మల్ని ఒక సినిమా నుంచి ఒక సినిమా నుంచి అలా వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చిన సినిమాలే, కానీ మీరు ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ ఇది. ఎందుకంటే అందరూ అసలు అంటే వెళ్ళవా అడగవా అంటే నాకు అలా ఏం ఉండదు. ఎందుకంటే హ్యాపీగా రమ్మంటారు, ఎవరైనా కంపెనీ నుంచి కాల్ వచ్చి రండి వాళ్ళ కలుద్దాం అంటే హ్యాపీగా వెళ్ళిపోతాను. ఒకవేళ నన్ను ఎత్తుక్కుంటూ వచ్చేవాళ్ళు ఇప్పుడు ఇంత లోపల ఇంత గార్డెన్ ఇంత సెటప్ లాగా ఉంటుంది. ఇక్కడికి చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళే, ఇప్పుడు రాజా దగ్గర వరకు ఇక్కడికి వచ్చిన సినిమాలే, ఇక్కడికి వచ్చి చేసినవే. వాళ్ళు పిలిస్తే మనం హ్యాపీగా ఆఫీసులకు వెళ్తాం. ఏ రోజు అందరికీ ఇది ఒక పెద్ద క్వశ్చన్ నా మీద, ఏంటంటే రాడు కలవడు ఫోన్లు చేయడు అంటే, అలా ఇప్పుడు నేను తెలిసిన వాళ్ళు అందరూ వస్తుంటారు, నాకు కూడా పోకూడదని ఏం లేదు. వాళ్ళు ఫోన్ చేస్తే నేను ఖచ్చితంగా వెళ్ళిపోతాను, అటెండ్ అయ్యి మాట్లాడతాను, వాళ్ళు ఎక్కడ రమ్మన్నా వెళ్తాను. మీరు అంటే ఇందాక మనం మెన్షన్ చేసినట్టు ఒంగోలు నుంచి, అంటే మీరు యూఆర్ ఫ్రమ్ ఒంగోల్. సో అసలు మీరు ఫస్ట్ నాకు తెలిసినంత వరకు ఫస్ట్ స్టార్ట్ అయింది మీ కెరీర్ ప్యాడ్ ప్లేయర్ గా స్టార్ట్ అయింది. అండ్ మీ అమ్మ నాన్న వీళ్ళు కూడా మ్యూజిషియన్సే, టోటల్ అవుట్ అండ్ అవుట్ మ్యూజిషియన్ అక్కడ ఇంట్లో. సో అవుట్ అండ్ అవుట్ మ్యూజిషియన్ ఫ్యామిలీ. లైక్ అంటే ఎప్పుడైనా అనిపిస్తుంది అంటే జనరల్ గా మీరు నాకు చెప్పింది ఏది, వినాయక చవితికి వాటికి స్ట్రీట్స్ లో ప్లే చేసిన దగ్గర నుంచి ఫారెన్ లో స్ట్రీట్స్ లో ప్లే చేసే ఆ లైఫ్ గ్రోత్ మీరు చూసారు. యాక్చువల్లీ ఎలా అనిపించదు అని, అంటే మీరు అనుకోని అని పొజిషన్ అనుకోవటం అంటే ఏముంది, చిన్నప్పటి నుంచి ఏంటంటే అప్పట్లో అసలు ఇంత థాట్ తెలియదు కదా. ఎందుకంటే మనకు అంత మైండ్ కూడా అంటే
అసలు ఆ ఏజ్ ఎట్లా ఉంటుందంటే ఇంకా ట్రైన్ కూడా ఈ ఊరు తర్వాత ఇంకా ట్రైన్ పోదేమో అనే స్టేజ్లో ఉంటాం. అంత చిన్న ఏజ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు 3rd క్లాస్ నేను స్టార్ట్ అయింది అంటే నాకు 8 years అప్పుడే నేను ప్యాడ్ ప్లేయర్గా స్టార్ట్ చేశాను. 8 years నుంచి స్టార్ట్. అప్పటి నుంచి స్టార్ట్ చేసి అది కంటిన్యూగా వెళ్ళటం, తర్వాత 10th అయిపోవటం, 10th తర్వాత ఇమీడియట్లీ చెన్నైకి వెళ్తానంటాం. అమ్మ వాళ్ళు ఒప్పుకోవటం, అమ్మగారు నాన్నగారు నాగమణి శ్రీనివాస్ గారు వీళ్ళిద్దరు ఒప్పుకోవటం, ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళటం. ఆ తర్వాత జి ఆనంద్ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి పి శివశైలి గారి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అంటే ఆల్ జనరేషన్స్ కవర్ చేసిన ఏకైక కిడ్ టైపు మనం. అంటే ఏజ్ తక్కువ ఉన్నా కానీ ఆల్ జనరేషన్స్ని కవర్ చేసాం కాబట్టి యంగ్ జనరేషన్ కిడ్ అన్నట్టు అట్లానే ఉంటుంది నా పేరు ఇప్పుడు. ఎందుకంటే సుశీల్ గారి దగ్గర నుంచి నేను దేశ్ ప్రసాద్ వరకు అందరికీ నేను అందరితో నేను ప్లేయర్గా వాయించాను. ఇంకా మణి గారికి చాలా షోస్కి వెళ్ళాం. అప్పుడు చాలా మంది కొలీగ్స్, మెయిన్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు అందరం కొలీగ్స్. ఎప్పుడు అలా ఏంటంటే సో ఇప్పుడు అంటే మీరు అప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటి వరకు ఈ కెరీర్ పరంగా చూసుకుంటే చాలా మంది మ్యూజిక్ చాలా, ఎందుకంటే చాలా నువ్వు అన్నట్టు రోడ్ స్ట్రీట్ ప్రోగ్రామ్స్ నుంచి నేను మ్యూజిక్ డైరెక్షన్ ఇప్పుడు నా పాటలో వాయించుకునే వరకు వచ్చాను. యు ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. అసలు అనుకోని అంటే మీరు అంటే ప్యాడ్ ప్లే కొంతమంది ఇప్పటికీ స్టిల్ ప్యాడ్ ప్లేయర్స్ గానే అంటే మీరు అంటే ఎంత కష్టపడి ఉంటే మ్యూజిక్ డైరెక్షన్ లెవెల్కి వచ్చారు. అంటే ఎప్పుడు ఒక ట్విస్ట్ లోనే ఉంటాను. ఎందుకంటే అదే చెప్తుంటే ఎప్పుడు ఒక ట్విస్ట్ తీసుకుంటాను. అందరికి ఏంటంటే నా ట్విస్ట్లకి కొంచెం భయం ఉంటుంది, నీకు తెలుసు. ఇంట్లోనే చాలా భయపడిపోయి ఉంటారు. ఇప్పుడు మెయిన్ పెద్ద ట్విస్ట్ ప్రొడక్షన్. ఏంటంటే సినిమాలు జరుగుతున్నప్పుడు ప్రొడక్షన్ అంటే అది ఏం లేదు, ఎందుకంటే అందరం గ్రూపు. ఇప్పుడు మనందరం ఇప్పుడు నువ్వు అన్నట్టు ఒంగోలియన్సో ఇంకో బ్యాచో అందరం కలిసి ఒకటి అనుకున్నప్పుడు ఏంటంటే మెయిన్గా నేను ఉన్నాను కాబట్టి నన్ను పెడతారు అంతే. ఎందుకంటే వర్క్ చేయగలం. ఇంకోటి ఏంటంటే ఐడియాలజీ వర్క్ చేయగలం. మనం ఇక్కడ 24 hours పని చేయమన్నా చేస్తాం. ఒక టైంలో నీకు ఒకటే మంత్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు మనం అసలు 2 hours పడుకొని రోజుకి అలా కూడా చేస్తే ఎర్లీ మార్నింగ్ ఐ థింక్ నాకు తెలిసి 2 or 3కి వెళ్ళిపోయి మళ్ళీ మార్నింగ్ 6 కల్లా వచ్చేసేయటం కూడా ఉన్నాయి. అలా కూడా అందరం వర్క్ చేస్తున్నాం. అందుకని ఏంటంటే ఎప్పుడు ఒక ట్విస్ట్ ఇస్తూనే ఉన్నాం. మంచి ప్లేయర్గా మంచి బాగా సంపాదించుకుంటూ బాగా వెళ్తున్న టైంలో మ్యూజిక్ డైరెక్షన్ అని ఒక థాట్. అప్పుడు అందరు అన్నారు అదే హ్యాపీగా ఆ రోజుల్లో రోజుకి ఏది మినిమం నెలకి 50 లక్షల రూపాయలు సంపాదిస్తున్నప్పుడు అసలు ఎందుకు ఇట్లా మార్చడం అనేది. పార్ట్ ప్లేయర్ గా హైయెస్ట్ ఎంత తీసుకున్నారన్న రెమ్యునరేషన్? అంటే మీరు పార్ట్ ప్లేయర్ గా హైయెస్ట్ నేను 15,000 to 20,000 తీసుకున్నాను అప్పట్లో. అంటే అవుట్ ఆఫ్ కంట్రీ షోస్ అంత ఇచ్చేవాళ్ళు. మినిమం 15,000 ఇచ్చేవాళ్ళు అప్పట్లో. అప్పుడే ఒక 1 month కష్టపడి ఉంటే నాకు తెలిసి హ్యాపీగా వచ్చేది. మనీకి అసలు ఎప్పుడు ప్రాబ్లం లేకుండానే చిన్నప్పటి నుంచి వర్క్ చేస్తూ ఉండేవాడిని, వర్క్ చేసేవాడిని కాబట్టి. తర్వాత ఇది కాకుండా ఫీడింగ్ ప్లేయర్ అందరూ అసలు ఇదేంట్రా ప్రోగ్రామ్స్ ఇంత సంపాదించుకుంటున్నాడు వదిలేసి మళ్ళీ ఫీడింగ్ ఏంటి అంటే లేదు ఇది కాదు ఇంకేదో లైఫ్ ఉంది అని చెప్పి మళ్ళీ ఫీడింగ్. ఐ థింక్ అప్పట్లో నాకు తెలిసి ఎవరు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు కదా, ఫీడింగ్ ఎలా చేయాలి, ప్రోగ్రామింగ్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ నాకు తెలిసి మీరే కష్టపడి చెన్నైలో అదంతా రాత్రులు అంటే ఒక టైంలో కీబోర్డ్ వాయించాలి అని ఒక మైండ్ లోకి వచ్చాక ఒక 18 hours ప్రాక్టీస్ చేసేవాడిని. 18 hours అంటే ఇంకా నువ్వు ఇట్లా తట్టి అన్నా తిన్నావా అంటే కూడా ఒక 5 నిమిషాలు ల్యాగ్లో ఏంటి ఆయన స్పందించి అంటే ఇంకా కీబోర్డ్ అని అంత ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు. అలా అన్నీ ఓన్గా నేర్చుకున్నవే. ఏంటంటే మనకి గురువులు లేరు, మనకి నేర్చుకోవడానికి అంత డబ్బు లేదు, అన్ని మన ఓన్ ప్రాక్టీస్. ప్యూర్లీ యువర్ కష్టం అంటే ఈ రోజు మీరున్న పొజిషన్ అనేది డెఫినెట్లీ 8 years నుంచి ఇప్పటి వరకు అంటే అది డెఫినెట్లీ మీ కష్టమే. అండ్ ఇప్పుడు ప్రొడక్షన్ చేస్తున్నారు కాబట్టి దీని గురించి నాకు ఒక టాపిక్ అంటే నాకు తెలిసింది అడుగుతాను. మీరు ప్రొడక్షన్ కన్నా ముందు ఇంతకు ముందు సినిమాలు మ్యూజిక్ చేసేటప్పుడే సినిమాలు కొన్ని అంటే ఎగ్జిబిషన్ చేయడం, డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఇన్వాల్వ్ అవడం చేశారు కదా. అంటే ఏమేమి సినిమాలకి ఏమన్నా ప్రీవియస్లీ? అప్పుడంతా మనం చేసిన అంటే రాజు గారికి అది ఈడో రకం ఆడో రకం అంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన సినిమాలు నాకు నచ్చిన సినిమాలు ఇవి కొడతాయి అనుకున్నవన్నీ తెలిసిన ఫ్రెండ్స్ త్రూ నేను డిస్ట్రిబ్యూషన్ చేశారు. అప్పట్లో నేను విన్నప్పుడే, నేను చదువుకునేటప్పుడు కాలేజ్ డేస్ లో మీరు వచ్చినప్పుడు అంటే అన్నీ థియేటర్ లీజ్ తీసుకొని చేస్తాను మన ఊర్లో వరకు మనం చేసాం. తర్వాత కూడా చాలా అంటే కొన్ని పెద్ద సినిమాలు కొన్నారు. అవును, పెద్ద సినిమాలు కొన్ని చేశాను, కొన్ని పడ్డాయి, కొన్ని లేచాయి, అన్ని ఉంటాయి. పడ్డ సినిమా వద్దు ఎందుకంటే చాలా అంటే నేను అది మెన్షన్ చేయను. చాలా పెద్ద సినిమా, చాలా పెద్దగా పడింది, కొన్నారు, చాలా సూపర్ హిట్ అవుతుంది అని అనుకోని ఎక్స్పెక్టేషన్ తో రిలీజ్ అయిన ఒక స్టార్ వల్ల కొన్నాం. అది బట్ అది మీకు చాలా లాస్ తీసుకొచ్చింది. అంటే అది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, నాకు తెలిసి ఒక క్లోజ్ సర్కిల్ వరకు తెలుసు. అలాంటి మిస్టేక్ అంటే ఇందాక మీరు చెప్పినప్పుడు ఒకటే లైఫ్ లో మనం ఎప్పుడు
ప్రతిదీ పాజిటివ్గా వెళ్ళదు, ఎందుకంటే నెగిటివ్ కూడా తీసుకోవాలి. అది చేసినప్పుడు ఏంటంటే మనం నెక్స్ట్ టైం అలర్ట్గా ఉంటాం. ఇప్పుడు ఇది కూడా ట్విస్టే, కానీ ఏమో చెప్పలేము. ఒకవేళ ఈ సినిమా రేపు ఆడేసింది అనుకో, మన అందరూ మనల్ని నమ్మిన ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉంటారు కదా, అందులో ఇంకో 4 సినిమాలు చేస్తారు. మనం ప్రొడక్షన్ అనేది ఎప్పుడు నాకు అసలు పేరు వేసుకోవాలి ఇవి అసలు ఎప్పుడూ లేవు, ఎందుకంటే నేను ఎప్పుడు బ్యాక్ ఎండ్ ఉంటుంటాను మాక్సిమం. అలా ఫ్రంట్ కే నేను ఉండి హడావుడి చేసినట్లయితే ఇప్పటికి అంతే వర్క్ బాగుండాలనేది ఆలోచిస్తాను, కానీ ఏ రోజు మనకు ప్రొడక్షన్ మనమే ఉండాలి ప్రొడ్యూసర్ ఇట్లాంటివి ఎప్పుడు. అండ్ జనరల్లీ మ్యూజిక్ డైరెక్షన్ చేసేవాళ్ళు ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే అయితే ఒకటో రెండో సాంగ్స్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయలేరు. మీకు తెలిసింది నేమ్స్ ఐ వోంట్. కొందరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయగలరు, ఫుల్ ఫ్లెడ్జ్ గా పాట చేయలేరు. వై అంటే మీరు మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయగలరు, సాంగ్స్ చేయగలరు, పొలిటికల్ సాంగ్స్ చేయగలరు, ఎనీ థీమ్ ఆర్ ఎనీ సాంగ్, ఎనీ పొలిటికల్ సాంగ్ ఏదైనా మీరు చేయగల. నాకు తెలిసిన కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ లో మీరు అండ్ వన్ ఆఫ్ ది అన్రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ టాలీవుడ్ అని చెప్పుకోవచ్చు. పొలిటికల్ సాంగ్స్ అంటే జనరల్ గా అవి అందరూ చేయలేరు. జనరల్ గా ఏంటంటే ఏదో చేసేసి ఇచ్చేసామంటే వాళ్ళు ఒప్పుకోరు, అది చాలా సినిమాలాగే చేయాలి. అవును, ఎందుకంటే ఆ బూస్ట్ చేస్తేనే. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మొత్తం చంద్రబాబు గారికి అసలు మొత్తం నేనే చేశాను, ఎందుకంటే బోయపాటి గారితో కూర్చొని అసలు మొత్తం మ్యూజిక్ అంతా దత్తు గారి నుంచి వైజయంతి నుంచి కానీ అందరికీ సాంగ్స్ చేశాను. ఎందుకంటే అట్లా పొలిటికల్ చేయటం కూడా అదొకటి సపరేట్. అయితే లక్కీగా ఏంటంటే ఏది చేసినా మళ్ళీ ప్రపంచ తెలుగు మహాసభలు చేశాను, 3 songs నేనే చేశాను. ఏది చేసినా కూడా ఏంటంటే మనకి దేవుడి వల్ల అదొకటి అంటే ఇమ్మీడియట్లీ అమ్మ పలుకుతుంది, ఆ సీటు ఆ సరస్వతి పలకటం వల్ల అన్ని స్పీడ్గా అవుతాయి. అంటే హై స్పీడ్గా ఎట్లా అవుతున్నాయి అంటే అందరికి ఇది ఒకటి ఉంది. మొన్న అంటే నన్ను ఎవరు కలిసినా, ఏ డైరెక్టర్ కలిసినా కూడా, మొన్న ఎయిర్పోర్ట్లో కూడా ఒక డైరెక్టర్ కలిసి మీరు చాలా స్పీడ్గా చేస్తారంట కదా అన్నారు. అంటే అది ప్లస్సా నాకు మైనస్సా అర్థం కావట్లేదు. అంటే నాకు తెలిసి అంటే స్పీడ్గా చేయకుండా ఒక 2 రోజులు ఆగిరా, ఒక నెల రోజులు చేసి పెట్టి అలా పిలిచే వాళ్ళకి కొంచెం వాల్యూ ఉంటుంది. విషయంలో అలా వర్క్ను కూడా ఎక్కడ మోసం చేస్తాం, చేయలేము. అంటే మనం నేర్చుకున్న విద్యను మోసం చేయలేం కదా. మీరు జస్ట్ అంటే వర్క్ అయిపోయి మనం వర్క్ చేస్తాం అంతే. ఇప్పుడు నాకు అనిల్ గారితో బిఫోరే మా ఇద్దరికి సాంగ్స్ అయిపోయాయి. అవును, రాజా ది గ్రేట్ 2-3 నెలల ముందు పాటలు అయిపోయినాయి. సుప్రీము అట్లా ఎప్పుడు బిఫోర్ అయిపోతాయి. ఎప్పుడంటే నాకు అందులో మా ఇద్దరి సింక్కి ఏంటంటే సాంగ్ అలా చేయటం ఎక్కటం మ్యాక్సిమం అలానే వెళ్ళిపోయినాయి. ఎప్పుడు ఆప్షన్లు మేమిద్దరం అనుకోని ఏదైనా చేసిందే తప్పించి ఎప్పుడు సింగిల్ షాట్లే. ఓకే, చాలా వరకు సినిమాలకి నాకు అలానే అయినాయి. ఏంటంటే దాన్ని వర్క్ స్పీడ్గా చేస్తారు కొంతమంది, ఏమో అమ్మో వర్క్ స్పీడ్గా చేసేస్తున్నాడు అంటే ఏమైనా చుట్టేస్తున్నారేమో అంటే కొంతమందికి ఆ ఫీలింగ్స్ ఉంటుంది. అది మనకు తెలుసు, ఎందుకంటే ఒకటే ఏంటంటే మాక్సిమం మనం జెన్యూన్ గానే చేస్తాం అంతే. అది అంటే చుట్టేయడం ఉండదు, ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ పక్కనే డైరెక్టర్ చూస్తారు, ప్రొడ్యూసర్ చూస్తారు, ఎవరివన్ అక్కడ పేరు పడుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ పోయి సాయి కార్తిక్ అని వేస్తారు కానీ ఇంకో పేరు ఏది కాబట్టి మన పేరు కోసం మనం బాగా చేస్తారు. జనసేన అనుకుంటా, జనసేన పార్టీ వచ్చిన తర్వాత ఒక బజ్ వచ్చిన పాట ఏంటంటే రాసైనిక సాంగ్. ఏంటన్నా అంటే ఎలా అసలు అది అంటే ఒక వీరాభిమాని ఒక అతను పవన్ అని డాలస్ లో ఉంటారు. ఓకే, డాలస్ లో చెప్పాక ఈ ఫ్రెండ్స్ అందరూ యూఎస్ బ్యాచ్, ఆ ఫ్రెండ్స్ అతను తీసుకొచ్చి అది మళ్ళీ పీపుల్ మీడియా అనుకుంటా వాళ్ళ తరఫున నాకు వచ్చింది మొత్తం. తను అన్నా పాట చేయాలని మనోడు పోయి అక్కడ మాట్లాడలేదు ఇట్లా అని చేస్తే లక్కీగా కొడితే అది మిలియన్స్ లోకి వెళ్ళిన సాంగ్. అంటే నాకు తెలిసి ఒక పవర్, ఇప్పుడు పవర్ అంటారు కదా, అందుకనే రా సైనిక అని ఆ ఫస్ట్ పదం కూడా నేనే పెట్టా. ఎందుకంటే రా సైనిక అంటే అతను అసలు సైనికులు నేర్చుకొని కదులుతున్నారని. ఇంకా అక్కడి నుంచి జోగయ్య గారు, శాస్త్రి గారు వండర్ఫుల్. అసలు ఆ పాట ఇప్పటికి అంటే ఇప్పటికి ఒక జనసేన ఎన్ని సాంగ్స్ వచ్చినా అంతే టాప్ లో నిలిచే సాంగ్ ఉంటుంది. ఎలా అంటే మీరు అప్పట్లో వెరీ హ్యాపీ, ఎందుకంటే పవన్ గారికి స్ట్రైట్ గా మూవీ చేయకపోయినా ఇలా పవన్ గారికి సాంగ్ చేసేది. అసలు ఆయన ఈ రోజు అసలు ఏంటి అంటే ఇదే ఎగ్జాంపుల్. ఎందుకంటే కష్టపడితే నేను ఎప్పుడు అంటే నేను వీరాభిమాని చిరంజీవి గారికి. ఆయన మొన్న ఎక్కడో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఎందుకంటే ఒక కప్ప మటుకు పైకి ఎక్కేసింది, ఎందుకంటే ఆ కప్ప చౌడుది, ఎవరేం మాట్లాడినా పట్టించుకోదని. అదే కాన్సెప్ట్లో ఎవరెన్ని మాట్లాడుతున్నా పవన్ గారు స్ట్రైట్ గా ఆయన అనుకున్న దానికి వెళ్ళిపోయారు. ఈ రోజు కూడా నేను ఒకటే అంటాను శరత్, కష్టపడుతూ ఉంటే ఏదో ఒక రోజు వస్తుంది. అంతే, నేను ఇందాక అన్నట్టే 12 to 6, 6 to 12, 6 to 12 వెయిట్ చేయాలి, మళ్ళీ వస్తుంది. సో చాలా అంటే ఆ టైంని అయితే అదే దాంట్లో ఉండాలి, మళ్ళీ దీన్ని వదిలేసి ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతే రాదు. సో నాకు తెలిసి మీరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన. సాంగ్స్ కూడా చాలా మంది ఇన్స్టాల్లో వీటిలో పెట్టుకున్నారు, ప్లే చేస్తూ ఉంటారు కాబట్టి. అంటే పాటని కాకపోయినా రియల్ గా
అసలు ఒక మనిషిగా ఆయన ఏంటి, ఆయన స్టార్డమ్ అంటే నాకు తెలిసి నేనంటే చిరంజీవి గారే అని ఎప్పటికీ అనుకుంటాను నా మనసులో. ఆయన ఓపెన్ గా చెప్పండి, చిరంజీవి గారి కన్నా కూడా బీభత్సమైన ఫ్యాన్స్. అంటే అసలు ఫ్యాన్స్ అనే ఒక పదానికి ఆయన బ్రాండ్ అసలు అది అంటే వండర్. అది అంటే అది ఊరకే రాదు, కష్టం. నేను ఎప్పుడు మీ అందరికి కూడా చెప్పిన మాటే, ఊరికే పేరు రాదు ఎవరికి. ఏదో ఒకటి చేస్తేనే ఏదో ఒక కష్టం ఉంటుంది, ఆ కష్టానికి ఆటోమేటిక్ గా పైన ఒకటి ఉంటాడుగా, దేవుడు ఇచ్చేస్తాడు. అలానే ఇప్పుడు టీడీపీకి కూడా చాలా సాంగ్స్ చేశారు, ఫస్ట్ నుంచి పొలిటికల్ సాంగ్స్ చాలా సాంగ్స్ చేశాను. మొన్న మధ్య కూడా ఒక పౌరుడా సాంగ్, పౌరుడా అది చాలా ఎక్కేసింది పాట. 40 years అప్పుడు అది అసలు లిరిక్స్ గుర్తున్నారు. లిరిక్స్ గురించి ఇంకొక టాపిక్ ఉంది మీరు గుర్తు చేశారు కాబట్టి అది ఒకటి 40 years సాంగ్ అయితే బాగా ఎక్కింది. అంటే ఎప్పుడు నాకు డైరెక్ట్ గా అక్కడి నుంచే వస్తుంది ఫోన్, ఎందుకంటే టీడీపీ మెయిన్ ఆఫీస్ నుంచే నాకు లక్కీగా ఫోన్ చేస్తారు. కృష్ణ పుష్కరాలు కూడా అలానే చేశాను. కృష్ణ పుష్కరాలు రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చారు. రాజేంద్ర ప్రసాద్ గారు, సాయి కుమార్ గారు అందరం కూర్చొని, రాజేంద్ర ప్రసాద్ గారే మెయిన్ గా మనోడైతేనే చేయగలడు అలాంటిది అని చెప్పి హారతులు, అసలు వండర్ అది, హారతులు చేశాను. చాలా బాగా వచ్చినాయి. అండ్ ఇప్పుడు అది అయిపోయింది. అండ్ ఇప్పుడు లిరిక్స్ గురించి జనరల్ గా మీరు ఇన్ని సినిమాలు చేశారు అంటే నాకు తెలిసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక నియర్ టు 90 సినిమాల వరకు అంటే మీ ప్రొడక్షన్ కన్నడ ఇప్పుడు స్టార్ట్ అయ్యే ప్రాజెక్ట్స్ ఎన్ని కలిపి ఒక 90 సినిమాలకు మ్యూజిక్ చేశారు. అండ్ జనరల్ ఇప్పుడు ఏంటంటే ఒక చాలా ఎక్స్పెక్టేషన్స్ తో సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి. బట్ రిలీజ్ అయిన వెంటనే విత్ ఇన్ స్పాన్ నాకు తెలిసి ఒక 1 hour విత్ ఇన్ అవర్స్ లోనే ట్రోల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట. లిరిక్ వినపడదు, మ్యూజిక్ ఏదో వచ్చేస్తుంటది, క్లారిటీ ఉండదు. మీరు ఇన్ని సినిమాలు చేసినా కూడా ఎక్కడా కూడా లిరిక్ వినపడదనే మాట నేను ఇంతవరకు వినలేదు. ఇప్పుడు మనం ఆ 80 సినిమా సాంగ్స్ ఇప్పుడు ప్లే చేసినా డెఫినెట్ గా మనం పాడుకునేలా ఉంటాయి. అలా మెయిన్ గా తీసుకుంటాం. అవును, ఇప్పుడు వచ్చే లిరిక్స్ మీద అంటే జనరల్ గా మీరు ఒక యాజ్ ఏ కంపోజర్ గా మీ సాంగ్స్ తో పాటు అదర్ సాంగ్స్ కూడా వింటుంటారు, ఎలా వస్తున్నాయి అంటే ఎక్కడ మ్యాచ్ అవ్వకూడదు, ఆ రిప్లికాస్ ఉండకూడదని చూసుకుంటూ ఉంటారు. సాంగ్స్ వేరే సాంగ్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న సాంగ్స్ ట్రెండ్ అంటే చూస్తున్నారా? ఇప్పుడున్న సాంగ్స్ చూస్తున్నాగా అంటే హిట్ అనేది లేకుండా పోతున్నది. ఎందుకంటే వస్తున్నారు, చేస్తున్నారు, ఓకే అందరు చేయాలబ్బా, అందరూ వర్క్ చేయాలి, అందరు మ్యూజిక్ చేయాలి, అంతా హ్యాపీ. కానీ అందరు క్వాలిటీగా చేస్తే బాగుంటుంది, జెన్యూన్ గా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏదో ఒకటి ఇప్పుడు ఏమైపోయిందంటే నేను ఎప్పుడు అంటుండేవాడిని, అంటే కంప్యూటర్ కొన్న ప్రతి ఒక్కరు చేస్తున్నారు. అలా కాకుండా జెన్యూన్ గా నేర్చుకొని అందరు చేస్తున్నారంటే వెరీ హ్యాపీ. ఎందుకంటే అందరు రావాలి, అందరు వర్క్ చేయాలి. ఇప్పుడు అంతే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దగ్గర ఎక్కువ అయిపోయింది. అంటే సోషల్ మీడియా వచ్చేసాక ఎవరికైనా ఛాన్స్ ఉంది, ఎవరైనా ఏదైనా చేయొచ్చు హ్యాపీగా. ఇప్పుడు ఇంతకు ముందు రోజుల్లో ఒక మనకి చిన్నప్పుడు అయితే ఒక 5-6 మ్యూజిక్ డైరెక్టర్లు, ఆ తర్వాత ఒక బ్యాచ్ వచ్చాక ఒక 20 మంది మ్యూజిక్ డైరెక్టర్లు, ఇప్పుడు మాతో సహా అంతే. అంటే ఇంతకుముందు జనరేషన్ ఒక 10 ఏళ్లకు ఒకసారి మారితే ఇప్పుడు 6 నెలలకు ఒకసారి మారిపోతుంది. 10 ఏళ్లకు 6 నెలలకు ఎంత అసలు ఇప్పుడు మారిపోవడం కూడా కాదు, ఎక్కడి నుంచి చేసి పంపిస్తున్నారో తెలియదు, అసలు ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు, ఎలా వస్తుంది అంతా ఫోన్ లోనే వాట్సాప్ లోనే వచ్చేస్తుంది. అంటే అది క్లారిటీకి అంటే జనరల్ వర్క్ చేసేటప్పుడు బాగానే ఉంటది, ఎనీ టైం అన్లాగ్ మేము అంటే మేము వేరే వాళ్ళకి వర్క్ చేసినప్పుడు లేదంటే మేము వర్క్ చేసినప్పుడు ఉన్నది కనీసం సిడీస్, ఒక సిడీ రిలీజ్ అవ్వటం, దానికంటే ఒక క్రేజ్. సిడీలు పటాస్ వరకు కూడా మనం సిడీలే, ఎందుకంటే ఆ సీడీలు అది ఆడియో గురించి ఒక టెన్షన్, ఒక సినిమాకి ఆడియో రిలీజ్ అవడం, ఈ క్రేజ్ వేరుగా ఉండేది, చాలా వేరు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఏంటంటే ఎవరిది వాళ్ళదే, ఒక రిలీజ్ ఈవెంటో లేదంటే ఒక ట్రైలర్ లాంచ్ తప్పించి ఒక సాంగ్స్ అనేది అసలు పట్టుకుచ్చుకోవడం అయిపోయింది. అది అయిపోయింది, ఆడితే ఆడింది లేదంటే లేదు, అందులో వీళ్ళే ఉండాలనేది అసలు లేదు. ఎందుకంటే సౌండ్ క్వాలిటీ ఇవన్నీ అంటే ఇప్పుడు నువ్వు అన్నట్టే ఒక సినిమాకి ఒక సాంగ్స్ చేసి సాంగ్స్ లో నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసే వాళ్ళు తక్కువైపోయారు. అండ్ అది చెప్పచలేదో మ్యూజిక్ డైరెక్టర్ అనగానే గుర్తుపట్టే వాళ్ళల్లో ఇంకా నాకు తెలిసి మీరే అంతే. ఇప్పుడు వచ్చే మొన్న సేమ్ డైలాగ్ ఒక ప్రొడ్యూసర్ కూడా అన్నారు, ఇంకా జనాలు గుర్తుపట్టే ఆఖరి మ్యూజిక్ డైరెక్టర్ నువ్వే. ఎందుకంటే ఇప్పుడు ఏం పాటలు వస్తున్నాయి, ఎవరు ఇప్పుడు పలానా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఎవరంటే పేరు తెలియదు, పేరు తెలిసిన ఫేస్ కూడా పేరు తెలియదు, ఫేస్ తెలియదు, అతనే పక్కన నించున్నా కూడా పాపం అతను చెప్పుకోవాల్సి వస్తుంది. అది అలా అయిపోయింది. ఎందుకంటే ఎక్కువ అయిపోవటం వల్ల అందరూ చేయటం, అందులో దీనికి తోడు మొన్న కూడా చెప్పాను, ఈ కాపీ అనే ఒక హడావుడి అసలు అబ్బబ్బో, అది ఒక కంపెనీ, దానికి ఒక కంప్యూటర్స్ అన్ని పెట్టుకొని రెడీగా ఉన్నారు, ఎందుకంటే పాట వస్తే ఎక్కడ వేసేద్దాం అన్నట్టు ఒక ఫ్లోలో ఉన్నారు జనాలు. ఏంటంటే సోషల్ మీడియా అనేది
ఎక్కువైపోయి అది మరి ప్లస్ మైనస్ అంటే నాకైతే తెలియట్లేదు. మీరు రీమిక్స్ సాంగ్స్ కి నాకు తెలిసి పెట్టింది పేరు ఎలాగైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి సాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తే మనం హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు అనే పేరు ఉంది. వీటి గురించి వస్తే రీమిక్స్ సాంగ్స్ గురించి వస్తే మీరు అందం హిందోళం సాంగ్ కానీ అరేవో సాంబా కానీ చాలా రీమిక్స్ సాంగ్స్ స్వాతిలో ముత్యం అంతా కానీ ఎక్కడ కూడా అంటే మీ తర్వాత చాలా మంది రీమిక్స్ సాంగ్స్ చేశారు బట్ దొరికిపోయి అంటే సరిగ్గా చేయలేకపోయారు అని చెప్పుకోవచ్చు. మీరు మాత్రం ప్రాపర్ గా అంటే ఒరిజినల్ ఫీల్ పోకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఇప్పుడున్న జనరేషన్ కి తగినట్టుగా రీమిక్స్ సాంగ్స్ చూస్తే ఎప్పుడు రీమిక్స్ సాంగ్స్ నావన్నీ కొత్త బీజిఎంసే ఉంటాయి. ఓన్లీ టాడా టాడా అదొక మెయిన్ హుక్కే తీసుకుంటాను ఎప్పుడు ప్రతి దాంట్లో కూడా అందం హిందోళం టాటా అనేది ఓన్లీ మెయిన్ బిట్టే, మిగతా బీజిఎం అంతా కొత్తది ఉంటుంది. అప్పుడే వాళ్ళకి కొత్తగా కనెక్ట్ అవుతుంది. కానీ పాత పాటని చెడగొట్టకుండా లిరిక్ వినపడుతూ క్లారిటీగా చేయటం అనేది బై లక్కీగా హిట్ అయినాయి. నాకు 3 పాటలు హిట్ అయ్యాయి, చాలా హిట్ అయినాయి. అంటే ఎక్కడ కూడా ఆ ఒరిజినల్ కంపోజర్స్ ఫీల్ అయ్యేలాగా అంతే, అది ఫీల్ అయ్యేటట్టు కానీ వాళ్ళది ఎక్కడ మిస్ కాకుండా జాగ్రత్తగా చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ చేశారు. అండ్ ఇది జనరల్ గా మెన్షన్ చేయరు ఆల్మోస్ట్ గా మీ కెరీర్ లో అంటే మీరు హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఏ సినిమాకి ఇది అసలు చెప్పను. రెమ్యూనరేషన్ ఎంత అని చెప్పమనట్లా, సినిమా అన్న చెప్పమని చెప్తున్నా. సినిమా అంటే ఇంకా ఉన్నాయి కదా, అంటే అన్ని తీసుకున్నా. ఇప్పుడు కన్నడలో బాగా తీసుకుంటున్నా, ప్లస్ రాజాది గట్టు ఇవన్నీ పెద్దవే కదా, సుప్రీం అన్ని అలా. రౌడీ తీసుకున్నా బానే, ఎందుకంటే లైవ్స్ కదా, లైవ్ ఖర్చు పెడితే ప్రతిదీ అంతే. ఇప్పుడు ఓన్లీ కృష్ణ ప్రణేశకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి విపరీతం ఖర్చు పెట్టారు. అంటే చాలా లైవ్ ఇన్స్ట్రుమెంట్స్, వైలెన్ సెటప్, ఒక 9 లైవ్ ఇన్స్ట్రుమెంట్స్, అసలు ఫుల్ ఆర్కెస్ట్రా అది ఆ సినిమాలు. అట్లాంటివి అంటే కొంతమంది ఉన్నారు ఇంకా ఆ డైరెక్టర్స్ ఉన్నారు, ఎందుకంటే ఓన్లీ ఆ మ్యూజిక్ ని ఇప్పుడు మన బోట వాళ్ళని వాడాలి, క్వాలిటీ కావాలి అంటే లైవ్ వాడటం తెలియదు ఈ రోజుల్లో చాలా మందికి. ఆ లైవ్ వాడటం కానివ్వండి, అంతమంది ఆర్కెస్ట్రాతో మెయింటైన్ చేయటం, ఇవన్నిటిని ఆ కొంతమంది డైరెక్టర్స్ కి ఉంది ఇంకా మన మీద. వాళ్ళు ఉన్నారు, స్టిల్ ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు. అందరు పెద్దవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. బై లక్ ఏంటంటే ఆ సినిమా రావాలి, ఎప్పుడు ఒకటే షరత్. ఇప్పుడు నీకు అవకాశం వస్తే నువ్వు ప్రూవ్ చేసుకోగలవు, అవకాశం రావాలి. ఇక్కడ అవకాశం రావటమే గొప్ప విషయం. అంటే జనరల్ ఈ మాట మొన్న అంటే మణిగారు కూడా వన్ ఆఫ్ ఫ్యూ ఇంటర్వ్యూస్ ఆయన కూడా మెన్షన్ చేశారు, అంటే మ్యూజిక్ మీరు కూడా చేయండి బట్ ఒకటో రెండో మాకు అంటే ఎందుకంటే ఆ స్టేజ్కి అలా ఎందుకు చేంజ్ అయిపోయింది మొత్తం ఇండస్ట్రీ, మ్యూజిక్ ఇండస్ట్రీ అని. అంటే మీరు ఇన్ని సినిమాలు చేసి ఓపెన్గా చెప్తున్నాను, ఒకటి ఆ జెన్యూన్గా ఉన్న అంటే జెన్యూన్గా తెలిసి సినిమాని ప్యాషన్ మీద తీసే ప్రొడ్యూసర్స్ తగ్గిపోయారు. ఇప్పుడు ఎవరైనా డబ్బు ఉంటే ప్రొడ్యూసర్స్ అంతే, వాళ్ళకి ఏంటంటే ఇంకా దాని మ్యాటర్ తెలియదు, దాని వాల్యూ తెలియదు. దాని వాల్యూ తెలియనప్పుడు ఏంటంటే ఎవరు తక్కువ చేస్తారు, ఇప్పుడు సాయి ఇంత అడుగుతాడు, ఇంకోళ్ళు ఇంకే తక్కువ చేస్తారు అనేది. అందుకనే టాప్ 10 హీరోస్ వరకే ఆ క్వాలిటీ అది ఉన్నాయంటే ఆ పెద్ద హీరోలు ఆ కాన్సెప్ట్లో పెడుతున్నారు అంటే ఇంతే. వీళ్ళలో బెస్ట్ కంపోజర్స్ చాలా రేర్గా ఉన్నారు, అలా వెళ్తుంది. సో అంటే మనీ పరంగా తక్కువకి ఎవరు వస్తే వాళ్ళ చేతి చేయించుకోవడానికి అలవాటు. అంటే జనరల్ ఇది కొత్త ప్రొడ్యూసర్, ఎందుకంటే వాళ్ళకి అసలు జనరల్ మనీ వరకు తెలుసు, ఎలా బ్యాక్గ్రౌండ్ వర్క్. నేను ఒక సినిమా చేస్తున్నానండి, ఈ పాట హిట్ అయిపోయింది, ఈ పాట హిట్ అయింది అయితే పెట్టేద్దాం. పాట హిట్ కాదు కదా, సినిమాకి చాలా ఉంటుంది కదా. ఒక సినిమాని ఒక ఎమోషన్ అవటం, ఇప్పుడు ఊరకే హిట్ అవ్వబ్బా. ఇప్పుడు జైలర్ ఎందుకు హిట్ అయింది, ఆడియో విక్రమ్ ఎందుకు హిట్ అయింది, ఆడియో. ఎందుకంటే పర్టికులర్ సౌండ్ క్వాలిటీ, ఒక ఎమోషన్. జైలర్ కానీ ఇవి కానీ ఇప్పుడు రజనీకాంత్ గారు మరి అంత ఏజ్ లో హిట్ కొట్టారంటే ఏంటి, చిన్న కమల్ హాసన్ గారు ఎన్ని సినిమాల తర్వాత హిట్ కొట్టారు, విక్రమ్. మరి అవన్నీ అంటే వాళ్ళ కష్టం ఊరకే పోలేదు కదా. వాళ్ళు అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ ఒక డ్యూటీ చేశాడు కాబట్టి సూపర్ గా మెయిన్ రోల్ చేశాడు అనిరుద్ధ్. అసలు ఇప్పుడు ట్రెండ్ కి పిచ్చి ఫేవరెట్, రియల్లీ ఎక్స్ట్రాడినరీ అనమాట అబ్బాయి, చాలా బాగా చేస్తారు. అండ్ మీరు చేసేటప్పుడు, మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇక్కడ నాకు తెలిసినంత వరకు మీరు ఎక్కడన్నా ఏ ఏరియాలో ఫస్ట్ స్టార్టింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు? నేను ఇక్కడికి వచ్చినప్పుడు గుడి మల్కాపూర్ దగ్గర నుంచి ఎవరైనా కలవాలంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి వస్తున్నాను, ఫిల్మ్ నగర్కి వస్తున్నాను, అత్తాపూర్ నుంచి వచ్చేవాడిని. అత్తాపూర్ నుంచి ఎట్లా మీ ఫస్ట్ సినిమా గుర్తుంది, అంటే ఏ సినిమాకి చేశారు? ఫస్ట్ కమిట్ అయింది అయితే అబ్బో ఆడవాళ్ళు అనే సినిమా. అబ్బో ఆడవాళ్ళు రిలీజ్ నియర్గా వచ్చి కాల్ సెంటర్ అయింది. కాల్ సెంటర్ సినిమా అప్పుడు బాగా ఫస్ట్ పాటే నాకు ఒకటేసారి 6
వీటిలో రావటం, రేడియోస్లో అన్నిట్లో రావటం, టాప్ లోకి ఎక్కడం అసలు బాగా ఎక్కింది అనమాట. కాల్ సెంటర్ నుంచి వరుసగా కన్మణి డైరెక్టర్, అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అండ్ అప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి కలవడానికి మీరు ఎంత వెయిట్ చేశారో నాకు ఐ నో పర్సనల్లీ, చాలా మందికి తెలియదు. అంటే 80 సినిమాలని కానీ ఏదో వచ్చేసి కాదు, దాని వెనక పడిన కష్టం చాలా హార్బుల్ ఉంటది. చాలా ఉంటుంది. అంటే అప్పుడు వెహికల్స్, కార్లు ఇంత ఉండేది లేదు కదా అప్పట్లో. అసలు రావటం అసలు ఎక్కడ అంటే ఫుల్ స్ట్రగుల్లోనే వచ్చాం. అండ్ మీరు ప్యాడ్ ప్లేయర్ చేసినప్పుడే ప్రోగ్రామింగ్, కీబోర్డ్ ఇవన్నీ నేర్చుకున్నారు. బట్ ఇక్కడ సాంగ్స్ చేయడం అనేది టోటల్లీ డిఫరెంట్ సార్. ఎందుకంటే మన మ్యూజిక్ ఆర్కెస్ట్రా ఫీల్డ్ కి అసలు ఫిలిం ఫీల్డ్ కి అసలు బీభత్సమైన డిఫరెన్స్. ఎందుకంటే ఇక్కడ ఒక సినిమా కమిట్ అయ్యి అందరికీ అదొకటి ఉంటుంది ఏంటంటే, ఒక సినిమా కమిట్ అయ్యి ఒక సినిమాకి ఒక సాంగ్ డైరెక్టర్కి ఓకే చేయటం అంటే అది అసలు ఇంకా ఒక యుద్ధం లాగా అందరూ ఫీల్ అవుతుంటారు. అంటే నేను కూడా అక్కడ కూడా ఏమనుకుంటానంటే పని చేయటం ఒకటే అనుకుంటాను. మనం సిన్సియర్గా పని చేయటమే మనకు అవకాశం వస్తుంది. అస్సలు ఊరికే నేను మొన్న కూడా అక్కడ అన్నాను, ఈయన వాళ్ళ అబ్బాయి కాబట్టి, ఈయన వీళ్ళ అబ్బాయి కాబట్టి వీళ్ళు తోసుకుంటారనేది ఈ బూస్టింగ్ ఒక 20%. అంతే 80% ఆర్టే ఉంది. మొన్న బండ్ల గణేష్ గారు కూడా మెన్షన్ చేశారు, టాలెంట్ ఉంటే తప్ప అసలు ఇండస్ట్రీ మూవ్ అవ్వదు. అదైతే మటుకు రారు. ఈ రోజుకి ఎందుకు ఇప్పుడు ఏదైనా ఒక చిన్న మంచి పాట కావాలి అట్లా ఇట్లా కావాలన్నప్పుడు రాజుగారు ఫోన్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అట్లా వచ్చింది కదా నాలో చిలుపుకల. వన్ సాంగ్ ఆ సినిమా మొత్తానికి అందరూ అంత హిందీ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ చేశారు, చాలా వర్కౌట్ అయిపోయి లాస్ట్కి ఒక సాంగ్ కొడితే ఒకటే సాంగ్ లేచి 70 millions వెళ్ళిపోయింది. అట్లా ఏంటంటే అట్లా ఎక్కడో ఉన్నారు. ఆ సాంగ్ మాకు తర్వాత వినిపిద్దురు, ఒక 2 lines హమ్ చేయండి చాలు. నాలో చిలిపికల నీలా ఎదురైందా ఏ హో వలపువల నన్నే మార్చిందా. ఇంతకుముందు మీ ముందున్న కంపోజర్స్ చేసేటప్పుడు వాళ్ళతో కానీ, మీరు చేసేటప్పుడు మీ కో కంపోజర్ లైక్ మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఎలా ఉండేది, రిలేషన్ ఎలా ఉంటుంది వాళ్ళతోటి? బాగుంటారు. ఎందుకంటే నేను ఇంతకు ముందు అంటే నేను అందరి దగ్గర వర్క్ చేసిన్నాను కదా. ఇప్పుడు మణిగారి దగ్గర వర్క్ చేశాను, అంటే వాళ్ళందరికీ లైవ్ షోస్కి నేను వెళ్ళాను, దేవి అన్న అందరికీ అంతే. అదే చెప్తుంటున్నాను, ఇప్పుడు మాది కూడా జనరేషన్ మారిపోయింది అని అనుకోవాలా మరి ఏంటో తెలియదు. ఎందుకంటే అక్కడ వరకు ఓకే, ఆ బ్యాచ్ ఆ టీం వరకు అందరూ హ్యాపీగా బాగుండేది, మంచిగా పాజిటివ్గా ఉండేది. ఇప్పుడు అసలు ఫస్ట్ అర్థం కావట్లేదు ఎందుకంటే కరోనా తర్వాత చాలా మంది బయటకు వచ్చేసారు. అంటే చాలా మంది చాలా టాలెంట్స్ బయటకు వచ్చేసాయి. దానివల్ల ఏంటంటే ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంది, అంటే ఎటు అనేది. కానీ చాలా మంది వచ్చారు, చేస్తున్నారు, అందరు చేస్తున్నారు. వాళ్ళతో రిలేషన్ ఎలా ఉండదు? అంటే ప్రీవియస్ హ్యాపీగా ఉంటుంది ఇప్పటికీ, అంతే కలిసినప్పుడు హ్యాపీగా మాట్లాడుకుంటాం అంతా కలిసి. నేను మీతో పాటు వచ్చినప్పుడు ఒకసారి మణిగారు అంటే ఆ ర్యాప్ నేను చూసాను యాక్చువల్లీ, మణి శర్మ గారు కానీ ఇంకా కోటి గారు కానీ మీకు ఉన్న అసోసియేషన్ కూడా అందరూ క్లోజ్ బాగా. ఆ కలిసినప్పుడు మా టీం అందరం. యాక్చువల్లీ మీది తమన్ గారిది నా దగ్గర ఒక ఫోటో ఉంది, అది నేను ఆడియన్స్ కి మాత్రమే చూపిస్తాను. తమన్ అండ్ మీరు ఏంటి అసలు ఇదేంటి అసలు పక్కన బాగా కదా, ఇంకా అంటే బాగా మా ఇద్దరం బాగా క్లోజ్. అన్నయ్య నేను సాయన్న అంటాను, బాగా క్లోజ్ మా ఇద్దరం. ఎందుకంటే మణిగారి షోస్ కి మా ఇద్దరమే కదా ఎక్కువ రోల్ ప్లే చేసాం. ఎందుకంటే ఒక 5-6 years కంటిన్యూగా వెళ్ళాం మణిగారు. ఎందుకంటే తను డ్రమ్మర్, నేను మొత్తం పర్క్యూషన్ సెటప్ అంతా. మా ఇద్దరం ఉంటే చాలు మణిగారికి. కాంపిటీషన్ ఫీల్డ్ కదా జనరల్. ఇప్పుడు మీకు ఒక సినిమాలు వస్తే వాళ్ళకి ఒక సినిమాలు వస్తుంటే అందరు సినిమాలు చేస్తూ ఉంటారు, ఇది ఒక కాంపిటేటివ్ ఫీల్డ్. అంటే ఆ హెల్తీ రిలేషన్ మెయింటైన్ అవుతుంటుందా? హ్యాపీగా ఉంటుంది బా ఎప్పటికీ. ఎందుకంటే ఏముంటది, ఇదిగో ఇక్కడ మన క్యారెక్టర్, మన వర్క్ మ్యూజిక్ డైరెక్టర్ తప్పించి మనిషిగా ఏముండదు ఇప్పుడు. ఎందుకంటే అందరూ కలిసినప్పుడు క్యాజువల్ గానే ఉంటారు, ఊరికే మిగతా పక్కన వాళ్ళు చెప్పటమే అది అట్లా ఇది ఇట్లా అని ఓ ఈగోలని ఏముండదు. మనిషి ఎదురు పడితే క్యాజువల్ అంతే. ఎందుకంటే ఎవరికి వాళ్ళు బిజీలో ఉంటారు అంతే. ఇప్పుడు తను బిజీలో తను ఉంటాడు, ఒక టైం అంతా నేను బిజీగా ఉన్నా, ఒక టైం అంతా ఇప్పుడు తను బిజీగా ఉన్నాడు. అలా ఏం లేదు. ఎప్పుడు మళ్ళీ ఎప్పుడైనా ఎందుకు కరోనా టైంలో హ్యాపీగా ఫోన్ చేసుకొని చాలాసేపు మాట్లాడుకున్నాను. హ్యాపీగా. నాతో అయితే ఎవరికి లేదు బా, నేను ఎవరికి నాతో నాన్సింగ్ ఉండదు, నేను అందరితో బాగుంటాను. సో హ్యాపీ. అండ్ వాళ్ళతో ఉన్న రిలేషన్ కానీ జనరల్లీ అంటే ఈ స్టూడియో ఓపెన్ ఎవరు చేశారన్నా? ఎవరు చేశారు? ఎవరు వచ్చి కొబ్బరికాయ కొట్టారు అంటే గుర్తుందా? అంటే నీకు గుర్తుందా? నాకు తెలిసింది అంటే ఈ స్టూడియో స్టార్ట్ అయినప్పుడు ఎవరు వచ్చారని. ఫస్ట్ సినిమా ఇక్కడ అప్పుడు పైసా జరుగుతున్నప్పుడు పైకి ఫస్ట్ ముందు బిల్డింగ్ లో కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేవాడిని.
అక్కడ తర్వాత ఇక్కడ అంతా క్రికెట్ ఆడేవాళ్ళం. అవును అవును ఈ గ్రౌండ్ చూసుకొని లేదు అని ఓనర్స్ అడిగి ఇక్కడ నేను కన్స్ట్రక్ట్ చేసుకొని చేసాను. ఫస్ట్ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పైసా అయితే ఇక్కడ పైసాకి ఇక్కడ పైసా పైసా వీడియో కూడా ఉంటది మనకి. అవును, ఇక్కడ పైసా background score స్టార్ట్. మీరు పక్కన నించొని పాడిస్తున్న వీడియోస్ కూడా కొన్ని ఉంటాయి. పైసా స్టార్ట్. అండ్ అప్పుడు నాకు తెలిసి ఒక జనరల్లీ ప్రతి ఫీల్డ్ లో కూడా ఒక చేంజ్ వస్తూ ఉంటది. మీరు అప్పుడు చేసేటప్పుడు కూడా మీ ముందు కంపోజర్స్ కి మీరు చేసేటప్పుడు నాకు తెలిసి పైసా గానీ ఈ కొన్ని సాంగ్స్ ఏంట్రా భలే ఉంది సౌండింగ్, ఆ పేరు అయితే ఫస్ట్ లోనే వచ్చింది కదా. అది రాబట్టే ఇంకా స్టిల్ వెళ్తున్నాయి ప్రాజెక్ట్స్. ఎందుకంటే ఆ ఫస్టే క్వాలిటీగా లక్కీగా ఏంటంటే ఆ మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్, మ్యూజిక్, ఆడియో, సీడీలు ఈ హడావుడి ఉన్నప్పుడే మనం వచ్చాం కాబట్టి ఇప్పటి వరకు నువ్వు అన్నట్టు ఇంకా గుర్తుపట్టే స్టేజ్లో ఉన్నారు. లేకపోతే ఇప్పుడు వచ్చింటే కనుక ఇంకొక 2-3 నెలలు వెళ్ళిపోయింది వాళ్ళు. అండ్ మీరు జనరల్గా ఇది నా పర్సనల్ డౌటే, యాక్చువల్లీ ఇది ఇంటర్వ్యూలోనే అడుగుతున్నాను. పైసా, ఐ మీన్ సుప్రీం, రాజా ది గ్రేట్, రాజు గారు గది నంబర్ ఆఫ్ హిట్స్ ఉన్నాయి మీ కెరీర్లో చూసుకుంటే నంబర్ ఆఫ్ హిట్స్ ఉన్నాయి. నాకు తెలిసి హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఎందుకు తర్వాత ఇప్పుడు రాజా ది గ్రేట్ తర్వాత అంటే 3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత ఎందుకు వై సాయి కార్తిక్ గారు ఓంట్ చూజ్ అండ్ అంటే పెద్ద సినిమాలు అంటే జనరల్ గా ఉంటుంది కదా పెద్ద పెద్ద సినిమాలు వస్తే చేస్తాను, తర్వాత ఏం లేదు 2017 తర్వాత ఇంకొక 1 year అలా జరుగుతుండగా నెక్స్ట్ మళ్ళీ ఇమీడియట్లీ ఒక స్లోగా డిజాస్టర్లు కరోనా రావటం. అంటే వాళ్ళకి కూడా ఏంటంటే నేను ఒకటే అంటాను 3 movies చేసాం. 3 movies చేసిన తర్వాత వాళ్ళకి ఒక పెద్ద స్టార్ వచ్చినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ హిట్లు ఇచ్చిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఆప్షన్సే తప్పించి ఎవరిది వీళ్ళని తీసేయాలి వీళ్ళని పెట్టాలి ఇట్లాంటివి ఉండవు. ఎందుకంటే చిన్న చేంజ్ ఉంటుంది కదా, ఒక చేంజ్ అని వెళ్తారు. ఇప్పుడు నెక్స్ట్ పెద్ద మూవీస్ అంటే నాకు ఏంటంటే నాకు సినిమా అనేది వస్తే చేస్తాం సార్. ఇప్పుడు నేను అప్పటికీ చేస్తున్నాను, అప్పుడే కదా లవర్ హిట్ కొట్టాం. లవర్ సాంగ్ ఒకటి వచ్చింది, రాజుగారి బ్యానర్ నుంచి వచ్చింది, సినిమా పోయినా మనకి హిట్ అయితే కొట్టేసాం. సినిమాలు రాకపోవడం మన చేతిలో లేదు కదా. మీకు వచ్చిన సినిమా ప్రాపర్ గా డెఫినెట్ గా స్టోరీ బాగుంటే ఓకే అంటే మీరు చేసేస్తారు. ఖచ్చితంగా చేస్తాను. కొన్ని సినిమాలు ఎట్లా అంటే అంటే వచ్చాయి ఓపెన్ గా చెప్పాలంటే ఇది చెప్పాలి, ఎందుకంటే ఎందుకు రాలేదు అనేది ఏం లేదు. కొన్ని వచ్చాయి, ఎలాంటివి వచ్చాయంటే ఒక హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తారా అంటే అక్కడ వర్కౌట్ అవ్వకపోతే చేయండి, లేదంటే ఇక్కడ ఇలా చేయండి అంటే ఇలాంటివి నాకే ఏంటంటే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఒక సినిమాకి మనం ఆల్రెడీ ఒక సాంగ్స్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి హిట్ కొట్టేసినప్పుడు కొన్నిటికి ఇప్పుడు ఏమైపోయిందంటే తనొక పాట తినొక పాట, ఇతను ఒక 2 రీళ్ళు ఇతను ఒక 4 రీళ్ళు దీనివల్ల అసలు ఏం ఉపయోగం ఉండదు ఎవరికి పేరు. ఇప్పుడు అలా పెద్ద సినిమాలు కొన్ని వచ్చాయి నాకు, ఇది హాఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయండి, ఇది ఇలా చేయండి, ఇక్కడ వర్కౌట్ అవ్వలేదంటే ఇక్కడ మీరు చేస్తారా అని అలాంటివి నేనే కొన్ని వదిలేశారు. బట్ కొన్ని చేసినట్టు ఇప్పుడు శ్రీరస్తు శుభమస్తుకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను, దానికి స్పెషల్ థ్యాంక్స్ ఉంటుంది పేరు. కానీ అంటే ఇలాంటి వాటి వల్ల పెద్దగా పేరు రాదు, తెలియదు, నేను చేశానని కూడా తెలియదు. కొన్ని మనకి వర్క్ సాటిస్ఫాక్షన్ కూడా కొన్ని ఉండాలి కదా, కొన్నిటికి ఇంకా అందుకని కొన్నిటికి దూరంగా ఉన్నాను. ఈ లోపు కరోనా వచ్చేసింది, ఆ కరోనాలో ఇంక ఇవన్నీ స్టార్ట్ అయిపోయింది. సో అంటే ఇప్పుడు మీ ఇన్ని సినిమాలు అంటే 85, 92 వరకు ఇన్ని సినిమాలు చేస్తున్నారు. మీ దగ్గర చాలా మంది డైరెక్టర్స్ కూడా స్టార్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇప్పుడు విరూపాక్ష డైరెక్టర్ కానీ చాలా మంది ఇప్పుడు చేసే పెద్ద పెద్ద సినిమా డైరెక్టర్లు అందరూ ఒకప్పుడు మీతో డీఫర్ దోపిడి డైరెక్టర్ వీళ్ళందరూ మీ దగ్గర ఇంతకుముందు వర్క్ చేసిన వాళ్ళే. త్రినాథరావు గారు కానీ మీరందరితో వర్క్ చేస్తున్నారు. వాళ్ళతో డైరెక్టర్స్ తో ర్యాప్ అంటే జనరల్ గా ఏంటంటే ఇలా ఉంటుంది, అంటే మనం ఒక సినిమా చేద్దాం సాయి అని చెప్పి మళ్ళీ తర్వాత ఏం రెస్పాన్స్ ఉండకపోవడం ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి అదే చెప్తున్నాయి. ఇప్పుడు వాళ్ళకి అక్కడికి పోయాక వాళ్ళ హీరో ఆప్షన్స్ ఏవో ఉంటాయి. ఇప్పుడు స్టార్ హీరో అనుకో, తనకు ఆల్రెడీ ముందు హిట్లు ఇచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక భయం ఉంటుంది. ఏంటంటే వీడి కొత్త ఎలా ఉంటుందో అని ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా డైరెక్టర్ చాయిస్, డైరెక్టర్ కనుక కాన్ఫిడెంట్గా ఉంటే వెళ్ళిపోవచ్చు. కానీ కొన్ని చోట్ల పాపం డైరెక్టర్ చేతిలో కూడా ఉండదు. ఎందుకంటే అందరబ్బా హీరోనో ప్రొడ్యూసర్ టీం వర్క్ వాళ్ళకి ఒక కాంబినేషన్స్ ఉంటాయి కదా. ఏ రోజు ఎందుకు రాలేదు అనేది అయితే తప్పు, వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి అవసరం అంటే కూడా ఖచ్చితంగా వస్తారు. మీరైతే రెడీ టు టేక్ అనమాట. మనం ఏ ప్రాజెక్ట్ అయినా మనం రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు నేను అలానే కదా, ఇప్పుడు కన్నడలో పెద్ద మూవీసే మరి, ఇప్పుడు కన్నడ చేయడం మంచి స్టార్ హీరోసే వాళ్ళంతా. గణేష్ కి అందరికి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పెద్ద స్టార్ చేస్తున్నాం. వీళ్ళందరివి పెద్ద స్టార్స్. సో అంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఏం ఉండదు కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్స్ కి, కాబట్టి సో యు ఆర్ హ్యాపీ. ఎక్కడో నా వర్క్ అయితే నాకు కంటిన్యూగా ఎక్కడో జరుగుతుంది తెలుగులో. ఇప్పుడు ప్రొడక్షన్ చాలా మందికి ఏంటంటే ప్రొడక్షన్ లో దిగిపోయాడు, ఇంకా అసలు మ్యూజిక్ అనవసరంగా పోగొట్టుకున్నాడు అట్లా ఉంటుంది. అది ఏమి ఉండదు, ఎందుకంటే మరి అట్లా ఉంటే ఇప్పుడు కన్నడ సినిమాలు జరగవు కదా, అక్కడ పెద్ద ప్రాజెక్టులు జరుగుతున్నాయి. అదే
త్వరలో చేస్తే లక్కీగా హిందీ కూడా చేస్తున్నా. హిందీ కూడా వెళ్తున్నా. సో అన్ని లాంగ్వేజ్ కి వెళ్ళాలి, లాంగ్వేజ్ బేరియర్ ఉండదు. లేదు, అందులో ఇప్పుడు పాన్ ఇండియా అయిపోయింది కాబట్టి ప్రాజెక్ట్ అంతా పెద్ద ప్రాజెక్ట్ చేస్తాం. అండ్ జనరల్ గా మనం ఊరు గురించి ఒక 2 minutes మాట్లాడుకుందాం. ఒంగోలు నాకు తెలిసి మీకు టైం జనరల్ గా ఏంటంటే ఫెస్టివల్స్ కూడా అన్నిటికీ అటెండ్ అవ్వరు, ఏదైనా ఇంకా అది ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఇంకా ఫ్యామిలీ టైం అంటూ పెట్టుకుంటే వెళ్తారు. ఎలా అంటే ఒంగోలు అప్పుడు మీరు తిరిగిన ఫ్రెండ్స్ కానీ సరే, ఇప్పుడు నేను కొన్ని సాంగ్స్ కి రీల్స్ కి కమెంట్స్ లో చూస్తుంటా, సాయి నా ఫ్రెండ్ అని, నాకు తెలుసని, నా సీనియర్ అని ఇలా మెన్షన్ చేస్తూ ఉంటారు. ఎలా ఉంటదన్నా ఒంగోలు మీ అంటే మన ఏరియాలో? ఇంకా సూపర్ కదా, ఎంత కాదన్నా ఎంత ఎక్కడికి తిరిగినా మనం ఒంగోలుకి వెళ్ళాం కానీ మనకి అంటే ఎందుకంటే ఒంగోలు నుంచి కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, సినిమా వాళ్ళు ఉన్నారు అన్నగా దాంట్లో మీ వినిపించే పేరు మీది. అవును, మంది కూడా ఉంది. అవును, బాగుంటుంది, హ్యాపీ. ఎందుకంటే మన ఊరు కదా, ఎందుకంటే అక్కడికి వెళ్తేనే అంటే పీస్గానే వెళ్తాను. ఎందుకంటే బాగా ఫ్రీగా ఉన్నాం అనుకున్నప్పుడు వెళ్తాను. కానీ ఆ ఫ్రీ అనేది కూడా 3-4 రోజుల మించి కష్టం. తెలుసు నాకు ఆ 3-4 రోజులు కూడా ఎలా స్కెడ్యూల్ ఉంటుందో. మార్నింగ్ మధ్యాహ్నం కలవాలి, సాయంత్రం కలవాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి. ఇది మీ మమ్మీ అదే అమ్మగారి డైలాగ్ అనమాట. అరే ఇంట్లో కూర్చోరా కాసేపు అని అడిగినా కానీ అసలు లేదు, అందరం కూర్చొని ఆ మధ్యాహ్నం ఆ కొంతసేపు తింటాం, పొద్దున సాయంత్రం. వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇండస్ట్రీలో నాకు బాగా తెలిసిన పర్సన్ మీరు. మీ ఫ్యామిలీతో గానీ అంటే అందరం కూర్చొని తింటున్నప్పుడు ఆ వైబ్ గానీ అసలు ఎంత బాగుంటది అంటే ప్లెజెంట్ గా ఉంటుంది. ఫ్యామిలీ టైం అంటే నేను చూసాను కాబట్టి మిమ్మల్ని వర్క్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఫ్యామిలీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇవాళకి కూడా అలానే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు ఫస్ట్ నుంచి. అంతే, ఎప్పుడు కూడా అడుగుతుంటారు కదా ఎక్కడికి వెళ్తావు అసలు అంటే, నేను ఎక్కడికి వెళ్ళను, స్టూడియో నుంచి లేస్తే ఫ్యామిలీ వాళ్ళని తీసుకొని బయటకు వెళ్తాం, నాకు తెలిసి పిల్లలు వదిలిని తీసుకొని బయటికి వెళ్ళాం అంతే. మిగతా మూవీ పీపుల్ తో కలవరేమో కానీ ఫ్యామిలీ మాత్రం టైం ఉంటది. ఒంగోలు వెళ్ళినప్పుడు జనరల్ గా ఫుడ్ ఏం తింటారన్నా? నీకు తెలియకుండా నువ్వే నాకు పెట్టావు. జనరల్ గా మన ఒంగోలు ఫుడ్ అంటే తప్పించి ఒంగోలులో అసలు దోశ కోసం ఒంగోలు ఒక్కోసారి అనుకోని మరీ వెళ్తాం. మా బాగా దోశ ఏదైనా ఫుడ్ బాగా తినాలన్నప్పుడు ఫుడ్ మటుకు ఒంగోలులో సూపర్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అందరికి అసలు అది స్పెషల్. కారం దోశ బాగా ఫుడ్ అన్న మీరు అంటే, లేకపోతే ఇంత ఉంటావా? జనరల్ ఇది ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంది కూడా వెయిట్ వచ్చేస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు సిట్టింగ్ వర్క్, ఓవర్ సిట్టింగ్ వర్క్. ఒకటి ఏంటంటే బ్రెయిన్ వర్క్ చేయాలంటే తినాలి. బ్రెయిన్ ఆల్రెడీ. ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ ఎక్కువ థింక్ చేసినా కూడా ఆకలేస్తుంది, అది కన్ఫర్మ్. ఎందుకంటే బ్రెయిన్ అందరు ఏంటంటే పరిగెడితేనో నడిస్తేనో ఆకలి అయ్యో, ఎందుకంటే ఆలోచిస్తూ ఉంటే కూడా మనకి వచ్చేస్తుంది ఆకలి వచ్చేది ఆటోమేటిక్. ఏంటంటే అందులో ఫ్రెష్గా మనం క్రియేటివ్ థాట్స్ ఇవన్నీ చేస్తూ ఉండాలంటే ఏదో ఒకటి వెళ్తానే ఉంటుంది. అంతా దాంట్లో కూడా ఆ గ్రూప్లో కూడా నేను తక్కువ ఫుడ్, ఆ తక్కువ అంటేనే ఎంతున్నాం. అది అంటే ఇంకా ఫుడ్ బాగా ఫుడ్ మాత్రం బాగా తింటారు. ఫేవరెట్ అంటే జనరల్ గా ఏమంటే ఫేవరెట్ మీకు? టిఫిన్ దోశ ఆల్వేస్. దోశ పెట్టినా అది ఓకే, అది ఏదైనా దోశ ఓకే. ఇష్టం బిర్యానీ. వెజ్ అన్నా? వెజ్ నువ్వు అడగకూడదు. ఏంటంటే తెలుగులో ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా జరుగుతున్నాయి. వై అంటే మీరు ఏ రోజు కూడా అంటే మీరు ఇంతకు ముందు నాకు తెలిసి అల్లు అర్జున్ గారికి ఐఎమ్ ది చేంజ్ యాడ్ కి వర్క్ చేశారు. ఆపర్చునిటీ ఎలా అంటే ఐఎమ్ ది చేంజ్ అప్పుడు నేను ప్రతినిధి చేశాను ఒకసారి. ఇక్కడే మన అందరం క్రికెట్ ఆడుతున్నప్పుడు ప్రతినిధి చేసినప్పుడు ఒక ఫోన్ వచ్చింది, గీతా ఆర్ట్స్ నుంచి ఫోను అనగానే అవునా అనుకోండి నేను లిఫ్ట్ చేస్తే అల్లు అర్జున్ గారు మాట్లాడతారంటే అంటే అబ్బా అసలు ఏంటి అనుకోండి. ఆయన ఆ రోజు ఇవాళ నా బర్త్డే మీరు రండి ఒకసారి పలానా ప్లేస్ కానీ లొకేషన్ పెట్టారు. నేను వెళ్ళా, అక్కడ కలిసి అసలు ఆయన ప్రతినిధి చూసి నేను ఒక కొద్ది రోజుల నుంచి వింటున్నాను, అసలు భలే ఉంది సౌండ్ అట్ట ఇట్ట అని. ప్రతినిధి సినిమా తర్వాత వచ్చింది అది. అది చాలా రోజుల తర్వాత ఫోన్ చేసి ఇలా చేద్దాం అనుకోండి. అప్పుడు సుకుమార్ గారు ఆయన ఓన్ ప్రొడక్షన్, అసలు అల్లు అర్జున్ గారు ప్రొడక్షన్ చేసిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్, ఫస్ట్ ఆయన ప్రొడక్షన్. అసలు ఫ్యామిలీ వచ్చారు మన స్టూడియోకి, అరవింద్ గారి దగ్గర నుంచి మొత్తం ఫ్యామిలీ మొత్తం. ఎందుకంటే ఆయన ఫస్ట్ ప్రొడక్షన్ అని ఆ ప్రాజెక్ట్ అలా బన్నీ గారే ఇచ్చారు, డైరెక్ట్ బన్నీ గారు తీసుకెళ్ళి సుకుమార్ గారి మీరు కలిసిన ఫోటో కూడా ఒకటి ఉంటది. చాలా అంటే ఆ షార్ట్ ఫిలిం ఇప్పుడు చూసినా గానీ వర్క్ చాలా బాగుంటుంది, చాలా చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇంత పెద్ద పెద్ద స్టార్స్ తో అంటే ఇండైరెక్ట్ ఏదో ఒక రూపంలో వర్క్ చేశారు. బట్ సినిమాల పరంగా అంటే మీరు ఎందుకు అంటే సినిమాలు అడక్కపోవడం లేదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే రెగ్యులర్ గా అది ఏంటనే నాకు తెలీదు. నేను అందుకే ఎప్పుడు అనుకోను, ఎందుకంటే అది ఎందుకు అనేది ఏం లేదు. మళ్ళీ అందరికీ నేను ఇష్టం, అందరికి నేను కలిస్తే బాగా మాట్లాడతారు. అంత నాకు నేను కలవాలంటే హ్యాపీగా డైరెక్ట్గా వెళ్తాను.
అలా ఎప్పుడూ లేదు. కానీ అది ఏంటి అనేది ఏమంటే ఆ లైన్ ఏంటో తెలియదు, అది వస్తుంది. ఎందుకంటే నేను ఒకటే అంటాను, ఇక్కడ రావాలి, ఛాన్సే రావాలి, ఛాన్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి, వేరే ఆప్షన్ దీనికి వేరే ఏంటి అనేది ఏం లేదు. ఇప్పుడు నువ్వే అన్నావు ఇందాక అన్ని సినిమాలు చేస్తున్నారు మాకు కూడా ఇవ్వండి అని మణిగారు అన్నారని. మణిగారికి స్టేజ్కి అసలు మణిగారు ఎన్ని చేశారు, అసలు ఎవరు చేయనివన్నీ మణిగారు చేసేసారు. కానీ ఎందుకు అనిపిస్తుంది అంటే అది ఎందుకు రాలేదు అంటే దానికి మాట ఏం లేదు. ఇప్పుడు ఎందుకు రాదు ఎందుకు వస్తుంది అనే దానికి రీజన్ లేదబ్బా. మళ్ళీ సినిమా వచ్చింది అట్లా అనుకుంటే ఏమి మళ్ళీ ఆచార్య చేశారు గురుగారు, తర్వాత మళ్ళీ అనేది మళ్ళీ తెలియదు, అది ఎందుకు అనేది తెలియదు. ఇక్కడ ఇండస్ట్రీలో ఎందుకు అవకాశం వస్తుందో తెలియదు, ఎందుకు రాదో తెలియదు. మనం మటుకు వెయిట్ చేయాలి, వెయిట్ చేస్తూనే ఉండాలి ఆ లైమ్ లైట్ లోనే. అలా మీరు చేసే టైంలోనే నాకు తెలిసి చాలా ఏజ్ ఉంది కదరా, ఇంకా 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 చాలా సినిమాలు ఇంకా చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి అప్పట్లోనే మీరు ఆర్జీవి గారితో కానీ కృష్ణవంశీ అంటే ఎర్లీ ఏజ్ లో ఎక్కువ ఎర్లీ ఏజ్ లో ఏమో ఎక్కువ చేసేసాం కృష్ణవంశీ గారు. ఇప్పుడు దీని గురించే టాపిక్ వస్తే చిన్న సినిమాల పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే సాయి కార్తిక్. ఈ పదం బాగున్నాడు. అయితే నేను ఒకటి అంటాను, ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళు టాప్ అంటే ఆ టాప్ నెంబర్ని తాకటం కష్టం అబ్బా. ఇక్కడ కొంచెం అన్నీ ఉండాలి కూడా. ఏంటంటే అది కొంతమందికి అదృష్టం అండి. ఇప్పుడు మీరే ఇందాక అడిగిందే, పవన్ కళ్యాణ్ గారు అసలు అసలు సమస్య లేదు, రాజకీయం లేదు, ఆయన రారు, ఇన్ని మాట్లాడారు. 10 ఏళ్ల తర్వాత కొట్టారు కదా, కొడితే పోయి ఎక్కడ ఫోటో పడాల్సిందే ఇంకా సీఎం పక్కన, ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు కదా. అలా వస్తుంది అంటే వెయిట్ చేయాలి అంతే. 10 ఏళ్ళు ఆయన కష్టపడితే ఏంది అంత పెద్ద స్టార్, 10 ఏళ్ళు కష్టపడితే ఆయన అనుకున్న డిప్యూటీ సీఎంకి వెళ్ళిపోయారు. పడదాం, ఇంకా బొచ్చు డేస్ ఉంది కదా, మనం వచ్చి ఇంకా 15 ఏళ్ళే వీళ్ళకి. అందులో ఇప్పుడే ఏమైపోయింది, ఇంకా ఉంది 75 ఏళ్ళకి ఇంకా వాళ్ళు ఇప్పుడు కొడుతున్నారు హిట్లు. తొందర ఇండస్ట్రీలో అయితే మటుకు ఒకటి ఉంది ఏంటంటే ఎప్పటికీ ఏజ్ అనేది అసలు నెంబర్ కాదు ఇండస్ట్రీలో. మనకు ఆర్ట్ మన కష్టం ఉంటే అది ఎప్పటికైనా, ఇప్పుడు కాదు ఎప్పటికైనా వస్తుంది. పైసా సినిమా అప్పుడు మీరు కృష్ణవంశీ గారితో వర్క్ చేశారు, క్రియేటివ్ డైరెక్టర్. అప్పుడు అంటే మీరు సినిమాలు చాలా చేస్తూ ఉన్నారు, అప్పుడు కృష్ణవంశీ గారితో వర్క్ చేశారు. ఈ పైసా ఫస్ట్ సాంగ్ నీతో, అదే ఆ సాంగ్ మీ ఫస్ట్ మీ లైన్స్ ఉంటాయి, ఆ లైన్స్ ఏంటని ఒకసారి పాడతారా నాకు? ఈ రోజు ఏమయ్యా, అదొక సౌండింగ్ రా అంతే, ఎందుకంటే అది ఏంటనేది తెలీదు, ఒక సౌండింగ్ అంతే. ఇప్పుడు అలా మమ్మీ అంటే ఏంటని అలా ఏం ఉండదు, ఏంటంటే అదొక సౌండ్ లో చేసింది సాంగ్ ఎంత ఫీల్ ఉంటుందో అసలు. అది ఎందుకంటే అరబ్ సాంగ్ కావాలి అన్నారు, ఓకే ఏం చేయొచ్చు అంటే అప్పట్లో ఒక వాయిస్ టోన్ లో అలా చేసాం. అంటే అసలు అదొక క్రియేషన్ అంతే. ఆ సినిమా అయితే మటుకు అదొక సౌండ్ కానీ క్రియేషను అసలు నెక్స్ట్ లెవెల్. అంటే నాకు బాగా పేరు తెచ్చిపెట్టింది ఆ సినిమా. ఎందుకంటే సినిమా కొంచెం యావరేజ్గా ఉన్నా, సినిమా అయితే మటుకు నాకు ఆడియో వైజ్ మటుకు నాకు బాగా వంశీ గారు కూడా చెప్పారు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా పేరు వచ్చింది అప్పుడు కూడా. పైసా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ చాలా మంది డైరెక్టర్లు కలిస్తే మాట్లాడుతుంటారు సాంగ్ గురించి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. దాంతోనే కంటిన్యూస్ గా చూసుకుంటే రౌడీ సాంగ్ ఒకటి ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్, అది ఎలా అన్నా అంటే దాంట్లో అన్ని పాటలు నీ మీద ఒట్టు హిట్ ప్లస్ రక్తానికి రక్తం, ఆ పాట అయితే చాలా మంది ఆర్టిస్టులు ఎవరన్నా వచ్చినా కూడా అసలు రౌడీలో ఆ పాట ఏం ఇంపాక్ట్ అంటే అసలు ఆర్జీవి గారికి కూడా విపరీతమైన ఫేవరెట్ ఆల్బమ్ బాగా నాకు తెలిసి. ఎందుకంటే ఆయన నన్ను చూడంగానే నీ మీద ఒట్టు అంటారు సార్, అంటే అది అలా బాగా కనెక్ట్ అయిపోయింది. అంటే ఆయన జనరల్ గా చాలా తక్కువ కనెక్ట్ అవుతారు. అవును నాకు తెలిసి బాగా ఇళయరాజా గారు, మణి గారు, తర్వాత మీతోనే నేను అప్పుడు అనుకునేవాడిని. ఎందుకంటే అందరు డైరెక్టర్లకి చేసిన కృష్ణవంశీ గారి వరకు వచ్చాం, ఆర్జీవి గారిది 26/11 చూసి ఇలాంటి సినిమా చేయాలి అనుకుంటూ ఉన్నా, ఆయన కట్ చేసి ఆ నెక్స్ట్ మూవీనే రౌడీ అనౌన్స్మెంట్, దీనికి ఎవరో ఉంటారులే అనుకుంటూ ఉన్నా, డైరెక్ట్ కాల్ నాకు వచ్చింది. అసలు షాక్ అది. అదే టైం శరత్, ఇక్కడంతా ఆ టైం నడిచినంతసేపు మనం వద్దన్నా వచ్చేస్తాయి. ఆ టైం మళ్ళీ స్టార్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. మీ మళ్ళీ అసోసియేషన్ అంటే ఇప్పుడు లైక్ అనిల్ రావిపూడి గారితో మళ్ళీ ఎప్పుడు ఉండబోవచ్చు అంటే జనరల్ గా డిస్కషన్ జరుగుతుంటే, 3 సినిమాలు అంటే చాలా హెల్తీ ఎన్విరాన్మెంట్ ఉండే, అందులో ఆడియోస్ కూడా మంచి హిట్ ఆ 3. ఇప్పుడు నెక్స్ట్
అంటే అది మనకు తెలియదు శరత్, ఎందుకంటే ఇప్పుడు ఇందా చెప్పింది, ఎందుకంటే అది వాళ్ళు అనుకోవాలి, మళ్ళీ కాంబినేషన్ సెట్ అవ్వాలి, సెట్ అయితే అనిల్ కనిపిస్తే షోర్ షాట్. అండ్ జనరల్గా ఒక హీరోతో ఆ బాండింగ్ ఏర్పడుతుంది, మిగతా వాళ్ళతో వర్క్ చేయడం కష్టం అయిపోతుంది చాలా మందికి. మీరు ఒకనొక టైంలో ఇప్పుడు నారా రోహిత్ గారితో బీభత్సమైన, అది ఇంకెలా అంటే నారా రోహిత్ గారి సినిమా అంటే సాయి కార్తిక్ గారి మ్యూజిక్ ఉండే ఆ లెవెల్ కి మా ఇద్దరిది సినిమా కన్నా బాగా క్లోజ్. 6 మూవీస్ రాజా చెయ్యి వేస్తే 6-7 ఉంటాయి. ఎందుకంటే మా ఇద్దరిది సినిమా మ్యూజిక్ కన్నా కూడా బాగా బాండింగ్ ఎక్కువ, ఎందుకంటే బాగా క్లోజ్ ఫ్రెండ్. బాగా చాలా నువ్వు అన్నట్టు ఏంటంటే మే ఇద్దరం బాగా క్లోజ్గా ఉంటున్న వాళ్ళం. మరి అప్పుడు అనేవాళ్ళు మరి, కానీ అప్పట్లో నాకే అట్లేం లేదు, ఎందుకంటే చాలా సినిమాలు అప్పుడే ఎక్కువ చేశాను కాబట్టి అలాంటి ఇంకో హీరోలకి ప్రాబ్లం అలా నాతో అయితే ఎప్పుడు లేదు. అందరు బాగుంటారు నాతో, చాలా బాండింగ్ ఉండే. మీ ఐ థింక్ 50 మూవీస్ కూడా నాకు రాజా చేయి వేస్తే 50th మూవీ చంద్రబాబు నాయుడు గారు అసలు చాలా గ్రాండ్ గా చేయించారు అక్కడ విజయవాడలో. ఆ ఫంక్షన్ కి అంతా మన ఒంగోలు అంతా ఒక ఆ బెల్ట్ కొంచెం సన్మానాలు చేసి అంత రోహిత్ వచ్చారు నా కోసం. చాలా హ్యాపీ మూమెంట్స్ అనుకుంటా మీ లైఫ్ లో అప్పుడు. అండ్ మీకు అంటే ఇప్పుడు నారా రోహిత్ గారు ఆల్మోస్ట్ అప్పుడు మీరు ఒక 6 మూవీస్ దాకా చేస్తున్నారు, వర్క్స్ అన్ని. ఐ థింక్ చాలా మంచి మంచి పాటలు వాటిలో, రాజా చేయి వేస్తే పాటలు కానీ, అసురా కానీ, అసురా ఆల్బమ్ చాలా బాగుంటుంది చాలా వరకు. ప్లస్ తుంటరి సాంగ్స్ ఇప్పటికీ FM లో సీరియస్లీ నేను ఇది నేను ఇప్పుడు టాపిక్ వచ్చిన కాబట్టి నేను చెప్తున్నాను, మీరు చేసిన అలాంటి మాస్ సాంగ్స్, క్యాచీ సాంగ్స్ ఉన్నాయి కదా, ఇప్పటికీ స్టిల్ షోస్ లో కానీ ఎక్కడ టీవీ షోస్ లో ఏదో ఒక దాంట్లో పడుతూనే ఉంటాయి. నా మ్యూజిక్ లన్నీ టీవీ షోస్ బాగా పడుతున్నాయి. అండ్ మీ ఎన్నియాలో సాంగ్ కానీ, రాజా గ్రేట్ సాంగ్స్, అసలు ఏవైనా కానీ డెఫినెట్ గా టీవీ షోస్ లో ప్లే అవుతూనే ఉంటాయి. అండ్ ఆ సాంగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మొత్తం మీరే పాడారు కదా? అవును, ఎన్నియాలో సాంగ్ నేనే. అంటే మీదే అయినా అంటే అది వేరే పెద్ద సింగర్ ని పాడించాను, ఇంకా అనిల్ వచ్చి అదొద్దు ఆ వాయిస్ బాగాలేదు నీదే బాగుందని నాది ఉంచేసారు. అదన్నా ఒక 2 లైన్స్ పాడతారా నాకు? మా ఇంటి ముందు పోరి దాని పేరు మంగళ గౌరి, ఎన్నియాలో 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 తిరిగేశారు సున్ని చాల్లో అని ఉంటది ఆ సాంగ్. అది నాకు బాగా వీక్ ఇది, ఎందుకంటే లిరిక్స్ చాలా మ్యూజిక్ చేస్తూ ఉంటాం కదా ఎప్పుడు, అందుకని అది మాత్రం బాగా ఎక్కింది. ఎందుకంటే ఆ సినిమాలో అసలు లాస్ట్ అసలు కూర్చోబెడుతుంది ఆ పాట, చాలా అసలు గ్రూవ్ ఉంటది, వచ్చేస్తుంది. నేను షాక్, అసలు బాగా హిట్ అయింది ఆ సాంగ్, భలే ఉంటది పాట కూడా చాలా బాగుంటది. అదే చాలా కామెడీ వేలో కూడా చెప్పిన పాట కదా, తీసాడు జాతక చక్రం తోసాడు చక్రం, అసలు ఎంత బాగుంటాయి. అదే లిరిక్ క్లారిటీ ఇప్పటికీ కూడా చాలా మంచిగా మెయింటైన్ అయ్యే సాంగ్స్ అనమాట. అండ్ మీకు ఇన్ని సినిమాల కెరియర్ లో మీకు బాగా వచ్చిన అప్రిసియేషన్ ఎవరి దగ్గర నుంచి ఉందండి? నాకు మంచి అంటే ఇదే మెయిన్, పైసాకు వచ్చింది, రౌడీకి వచ్చింది, నాకు అసురాకు వచ్చింది. సినిమా ఓకే అనుకున్నా, కానీ అసురాకు మంచి సౌండ్ బాగా పేరు, అంటే కొంతమంది టెక్నీషియన్ మెయిన్ మ్యూజిషియన్స్ చేసేవాళ్ళు, ఎందుకంటే టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు చేశారు. అసురాకి బాగుంటుంది చాలా, రౌడీకి కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ బాగా చెప్పారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. అలా కొన్ని సినిమాలు ఐ థింక్ కొన్ని ఆడియో లాంచెస్ లో చంద్రబాబు నాయుడు గారు కూడా అనుకుంటా సాయి చాలా బాగా చేశారు. ఇప్పుడు సాంగ్స్ చేసి ఎలక్షన్ పాటలు పంపించినా కూడా సార్ విని చెప్తుండేవాళ్ళంట, చేస్తారు ఉండండి ఇంకా వస్తుంది ఫైనల్ క్వాలిటీ, అంతవరకు బాగా క్లోజ్ గా వెళ్ళింది. అండ్ జనరల్ గా ఇండస్ట్రీకి వస్తే మనిషిగా నేను చాలా మంది తెలియదు కానీ వర్క్ వైజ్ బాగా వెళ్ళిపోయినాను. అండ్ జనరల్ గా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీకు నాకు తెలిసి ఎవరు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ సపోర్ట్ కానీ ఎవరు లేరు, మీ కష్టంతోనే మీరు వచ్చారు. మీకు ఇనిషియల్ డేస్ నుంచి ఇప్పటి వరకు బాగా అంటే మీకు లైఫ్లో మీ కెరీర్ పరంగా కానీ మీ ఈ మ్యూజిక్ డైరెక్షన్ పరంగా కానీ మీకు ఫస్ట్ నుంచి ఉన్న అంటే హెల్ప్ కానీ ఒక మాట సహాయం కూడా అలా ఎవరైనా ఉన్నారా? అంటే జనరల్గా ఫ్యామిలీయే మెయిన్గా, ఫస్ట్ చిన్నప్పటి నుంచి అంతా అమ్మ నాన్న, పెద్ద అయ్యాకంతా ఇంకా అంటే మ్యూజిక్ డైరెక్షన్కి వచ్చాకంతా దివినే, దివిజే మొత్తం సపోర్ట్. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్టే మ్యాక్సిమం తప్పించి అంటే ఇండస్ట్రీ సపోర్ట్ తెలియదు, ఇండస్ట్రీలో ఎవరు తెలియదు కాబట్టి నాకు ఇప్పటికీ ఫ్రెండ్స్ ఎవరు అంటే నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళందరే, ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వీళ్ళతోనే ఫ్రెండ్షిప్, హీరోలతో తప్పించి విడిగా బయట ఫ్రెండ్స్ అంత తిరగటం అలా ఏం లేదు, అలా ఎప్పుడు పోలేదు. అందుకే ఒకవేళ అది కూడా పిఆర్ తక్కువే. సో మీరు ఒక పిఆర్ని పెట్టుకోవాలి, ఎందుకంటే పెద్ద హీరోస్ ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఇప్పుడు సుప్రీం, పటాస్, రాజా ది గ్రేట్, రాజ్ గారి గది, పైసా నంబర్ ఆఫ్ హిట్స్ ఉన్నప్పుడు చేతిలో అప్పట్లోనే మీకు ఒక మంచి పెద్ద హీరోలు పడుంటే అంటే జనరల్ ఇది మీకు చాలా మంది చెప్పుంటారు, మీరు ఎందుకన్నా నెక్స్ట్ పెద్ద హీరో చెప్పడం అంటే ఒకటే, అంటే పిఆర్ అనేది అదొక ఆర్ట్.
ఓపెన్గా చెప్తున్నాను, పిఆర్ అనేది అదొక ఆర్ట్. ఎందుకంటే ఇప్పుడున్న సోషల్ మీడియాకి అది చాలా, అంటే సోషల్ మీడియా ఇంత స్పీడ్లో అది చేయటం అసలు తెలియదు మనకి. అది ఎలా చేయాలనేది పిఆర్ అనేది అయితే మటుకు నేనే ఓపెన్గా చెప్తున్నాను, పిఆర్ వీక్. ఎందుకంటే అది చెయ్యాలి, అది చేయాలనే తెలుసుకుంటున్నాను ఇప్పటికి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ప్రమోషన్స్కి ఇదిగో ఇప్పుడు ఇంటర్వ్యూస్కి ఇలా రావటం, ఇంతకుముందు వీటికి కూడా వెళ్ళేది లేదు. అప్పుడు చాలామంది సినిమాలకు పిలిచినా కూడా నేను అప్పట్లో ఈ బిజీల వల్ల వెళ్ళేది తెలియదు అప్పుడు. ఎందుకంటే అప్పుడు అంత లేదు. నాకు తెలిసి మీకు తెలిసి కూడా ఆఫ్టర్ కరోనానే సోషల్ మీడియా బాగా యాక్టివ్ అయిపోయి బాగా ఓవర్ యాక్టివ్ అయిపోయింది చాలా వరకు. అంటే చిన్న పాయింట్ కూడా పెద్దగా అవుతున్నది, అది మంచిదే, అంటే తెలుస్తాం. మీకు బాగా నచ్చిన కంపోజర్ ఎవరైనా, అంటే మ్యూజిక్ డైరెక్టర్లో మీకు బాగా ఫేవరెట్, మనం ఈయన వర్క్స్ బాగుంటాయి అని చూసినప్పుడు, అంటే మీ కెరీర్ నుంచి ఇప్పటి వరకు? అంటే నేను బాగా మ్యూజిక్ డైరెక్షన్ రాక ముందు నుంచి అంటే నాకు బాగా ఇష్టం అంటే రెహమాన్ గారు. ఇంకా పుట్టి పెరిగింది వాయించిన పాటలన్నీ రాజా గారు. ఎందుకంటే లైవ్ కాన్సర్ట్స్ ఎక్కువ వాయించినాం కాబట్టి రాజా గారి పాటలే వాయించాం ఎక్కువ. తర్వాత రెహమాన్ గారు అంటే ఒక సౌండ్ చేంజ్ అనేది ఇంకా ఆయన అంటే అసలు విపరీతమైన సాంగ్స్ లో రెవల్యూషన్ ఆయన వల్లే వచ్చింటది అసలు. అంటే ఇంకా ఇప్పటికీ ఆ క్వాలిటీని ఎవరు ఇంకా మ్యాచ్ చేయట్లేదు కూడా. అంటే అప్ టు డేట్ ఉంటాడు వాళ్ళందరికన్నా ఒక 20 years ఆఫ్టర్కి వెళ్ళిపోతారు. మీరు ఇండస్ట్రీకి వచ్చి ఒక 12 years అయిందా? అయింది, 14-15 years అయింది. మీ ఫేవరెట్ హీరో అంటే మీరు, నాకు ఇతనికి అంటే జనరల్గా నేను చాలా మందిని అడిగినప్పుడు బాలకృష్ణ గారికి చేయాలి, చిరంజీవి గారికి చేయాలి, ఇలా వర్క్ చేయాలని చెప్తుంటారు, వాళ్ళ ఇష్టం చెప్తూ ఉంటారు. మీకు బాగా ఫేవరెట్ హీరో ఎవరు? మీకు ఎవరికి వర్క్ చేయాలని అనిపించేది? అంటే నాకు నేను ఫేవరెట్ అంటే ఇంకా అసలు యునానిమస్గా చిరంజీవి గారు. నేను ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుకి చిరంజీవి గారు నన్ను అడిగిన సపోర్ట్ అనే పదానికి చిరంజీవి గారు లైన్ వేస్తేనే ఇంత ఫ్యామిలీలు ఇంత బయటకు వచ్చాయి, అంటే ఒక ఫీల్డ్ వచ్చింది. ఎందుకంటే చిరంజీవి గారే నాకు, ఎందుకంటే ఆయన కష్టం, ఆయన 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 అంటేనే పిచ్చి అనమాట, బీభత్సమైన నేను అంటే ఇంకా వీరాభిమాని అనమాట చిరంజీవి గారికి. అలాంటిది ఆయనకి స్ట్రైట్గా మ్యూజిక్ చేయకపోయినా ఆయన పాట రీమిక్స్ చేసి సుప్రీం అప్పుడు ఆయన వచ్చి ఆ పాట అందం హిందోళం అని పొగిడి అసలు చేయేస్తే ఇంకా చాలా జీవితం అనుకున్నది చిరంజీవి గారు. బాగా ఇష్టం. ఇళయరాజా గారు కాకుండా తర్వాత ట్రెండ్స్ అప్పుడు వాళ్ళు, ఇప్పుడు నాకు బాగా ఇష్టం అనిరుద్ధ్. వెరీ గుడ్ కంపోజర్. అదే అంటాను, ఎందుకంటే ఏదో హడావుడి అట్లా ఇట్లా కాదు, తను మెలోడీ బాగా చేస్తారు, ఎమోషన్ బాగా చేస్తున్నాడు. అనిరుద్ధ్ ఈజ్ వెరీ గుడ్ కంపోజర్. ఇప్పుడు సౌండింగ్ వైజ్ కానీ అంటే ఒక కంపోజర్కి ఉండాల్సిన అన్నీ ఉన్నాయి తనకి. కంపోజింగ్ ఉంది, సౌండింగ్ ఉంది, క్వాలిటీ ఉంది, వాయిస్ క్లియర్, అసలు మొత్తం అనిరుద్ధ్ ఈజ్ వెరీ గుడ్ కంపోజర్. జనరల్ ఇండస్ట్రీలో సపోర్ట్ ఉంటే మంచిదా లేకపోతే మంచిదా? సపోర్ట్ ఉండాలి, ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు సపోర్ట్ ఉండాలి, ఇందా నేను చెప్పినట్టు కష్టం ఉండాలి. ఇప్పుడు చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ అంటే ఇంకా అసలు అది, అంటే ఒక బిడ్డగా నిజంగా చిరంజీవి గారికి, అంటే నేను చిరంజీవి గారిని ఎంత ఇష్టపడతానో నెక్స్ట్ ఆ లెవెల్లో రామ్ చరణ్ గారిని ఇష్టపడతాను. ఎందుకంటే అసలు అమ్మో ఆయన వాల్యూస్ని యాక్యురేట్గా కాపాడుతూ ఒక కొడుకు అన్నదానికి ఎంట్రీ. అసలు సపోర్ట్ ఉంటే మంచిది, కానీ ఉండాలి. సపోర్ట్ ఉండటం మటుకు చాలా ప్లస్ అవుతుంది. అంటే కానీ హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే, ఇప్పుడు కొంతమంది ఉన్నారు వాళ్ళు పాపం ఎంతో బూస్ట్ చేశారు, అవతల వాళ్ళకి ఆర్ట్ లేకపోతే పాపం వీళ్ళేం చేయలేరు. అలా అంటే నాన్నగారి పేరు నిలబెట్టాలి అని కొట్టిన హీరోలలో వీళ్ళందరూ, ఎవరు రామ్ చరణ్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ వీళ్ళందరూ అంటే ఫ్యామిలీ పేర్లు నిలబెట్టిన వాళ్ళు. ప్రీవియస్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నా తర్వాత వచ్చిన వాళ్ళు ఎందుకు అంటే అంత సక్సెస్ అవ్వలేకపోతున్నారంటే దానికి ఏమైనా రీజన్ ఉంటుందా? జనరల్గా చాలా అంటే పేరున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చినా కానీ, చాలా ఇండస్ట్రీ పెద్ద డైరెక్టర్ అయినా వాళ్ళ కొడుకులు కానీ అంత రాణించలేకపోతున్నారంటే దానికి ఏమైనా రీజన్ ఉంటుందా? కష్టపడటమే, నీకు పని చేయాలి అంతే, పని చేస్తే వస్తుంది. పని బాగా చేయాలి, అంటే పని మామూలుగా ఇప్పుడు సపోర్ట్ ఉన్నప్పుడు ఇంకా బాగా పని చేయాలి. ఇప్పుడు మేము పని చేస్తాం, మాకు సపోర్ట్ లేదు, ఇప్పుడు అలా సపోర్ట్ ఉన్న వాళ్ళు పని చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళు పని చేయాలి, వాళ్ళు బాగా పని చేయాలి అంటే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కేవలం నేను మళ్ళీ అదే చెప్తున్నాను, వర్క్ చేస్తేనే వర్క్ వస్తుంది. అంతే, వర్క్ బాగా చేయాలి, వచ్చిన అవకాశాన్ని మటుకు పట్టేసుకోవాలి. అది మన చేతుల్లో, అది వాళ్ళకి అదృష్టాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ జనరల్లీ మ్యూజిక్ అనేది ఎప్పుడు ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది, చేంజ్ అవుతూనే ఉంటుంది. మీరు ఇంతకుముందు చేసిన వర్షన్స్ వేరు, అప్పుడు క్యాసెట్లు, సీడీలు, ఇప్పుడు ట్రెండ్ అంతా మారిపోతుంది. అబ్జర్వ్ చేస్తుంటారు ట్రెండ్ అంతా. ఇప్పుడు బాగా అంటే మీకు ఈ లోకల్లో ఇక్కడ చేసే మ్యూజిక్ డైరెక్టర్స్లో ఎవరు బాగా ఇష్టం అంటే తెలుగు పరంగా? ఎందుకంటే ఇందా చెప్పారు అనిరుద్ధ్ గారని, ఆయన తమిళ్ డైరెక్టర్ అనుకోవచ్చు, తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనుకోవచ్చు. ఇక్కడ తెలుగు పరంగా ఇక్కడ చేసే ప్రాపర్గా
మ్యూజిక్ డైరెక్టర్లో మీకు బాగా ఇష్టమైన వాళ్ళు? ఓపెన్గా ఇక్కడ అంటే అందరు చేస్తున్నారు. ఇప్పుడు మణి గారి తర్వాత నాకు అంటే లోకల్గా నాకు ఇంకా అంత ఏమనిపించదు. ఇప్పుడు అనిరుద్ధే, ఇప్పుడు ప్రజెంట్ అయితే అనిరుద్ధే. మణి గారితో ఇక్కడ అంటే కొత్త వాళ్ళు చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలి నా ఫీలింగ్ అంతే. అండ్ సింగర్స్ అన్న జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్స్కి ఫేవరెట్ చాయిసెస్ అనేది ఉంటుందా ఉండదా? అంటే ఉంటుంది వీళ్ళతో మనకు ఒక ఇష్టం ఉంటుందిగా. ఇప్పుడు మేల్ సింగర్ అంటే నాకు ఇష్టం అంటే బాలు గారే, ఫిమేల్ సింగర్స్ అంటే చిత్ర గారే. వీళ్ళు అసలు ఇంకా అంటే ఆల్ టైమ్. మొన్న కూడా చిత్ర గారి పాట రిలీజ్ చాలా రోజుల తర్వాత కన్నడ పాట. కన్నడ వాళ్ళే అసలు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ చిత్ర గారు పాడారు అని భలే హ్యాపీ అయ్యారు. ఇప్పుడు చిత్ర గారు, బాలు గారు, జానకమ్మ, సుశీలమ్మ వీళ్ళంతా స్టాండర్డ్స్ తెలిసిన సింగర్స్. నేను అనేది అంటే ఈ 10-15 ఇయర్స్ స్పాన్ ఆఫ్ లో చాలా మంది సింగర్స్ వచ్చారు. మీరు కొన్ని వందల సాంగ్స్ చేశారు, చాలా మంది అయితే పాడించారు. మీకు బాగా నచ్చిన అంటే బాగా పాడే సింగర్స్ అనిపించిన వాళ్ళు ఎవరు? అంటే ఎందుకంటే ఇది నేను ఈ పాయింట్ ఎందుకు అడుగుతానంటే జనరల్ గా చాలా బాగా పాడే వాళ్ళకి మీరు చాలా మందికి ఆపర్చునిటీస్ ఇచ్చారు. నాదప్రియ, అనిరుద్ధ్, చాలా మందికి మీరు అంటే ప్రవీణ్కి కానీ చాలా కొత్త వాళ్ళకి అసలు డెబ్యూ అనేది తెలియని వాళ్ళకి కూడా మీరు సాంగ్స్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. లైక్ సాయి మాధవ్కి కానీ చాలా మందికి ఇండస్ట్రీలో వాళ్ళకంటూ దత్తుక్ కానీ వాళ్ళకంటూ ఒక పేరు చూపించుకోవడానికి మీరు అది వాళ్ళకి ముందు ప్రీవియస్ సాంగ్ లేకపోయినా మీరు పాటించిన రోజులు ఉన్నాయి చాలా మందికి. లైక్ దీప్తి పార్థసారథి గారు కానీ ఇలా చాలా మంది సినిమా సాంగ్స్ పాడిన వాళ్ళకి ఫస్ట్ నాకు తెలిసి మీరే ఆపర్చునిటీ ఇచ్చినట్టున్నారు. అంతమంది యంగ్ టాలెంట్స్ కూడా ఆపర్చునిటీ ఇచ్చారు. మీకు బాగా ఫేవరెట్ సింగర్ ఎవరు లోకల్ గానే? జనరల్లీ మన అందరూ ఇది కూడా అడుగుతున్నారు ఎందుకు అవుట్ ఆఫ్ వెళ్తుంటారు అంటే, ఒకటి ఏంటంటే లోకల్ గా ప్రాపర్ గా ఇంకా అంటే ప్రాపర్ సింగర్స్ రావాలి, ఇంకా రావాలి. అంటే నాకు ఇష్టమే లోకల్ గా. అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టే అందరినీ కొత్త వాళ్ళని పాడిస్తుంటానే కానీ నాకంటే ఇంకా అంటే అంతలా అబ్బా వీళ్ళు ఎక్స్ట్రాడినరీ అన్నట్టుగా నాకు అనిపించలేదు, ఇంకా రావట్లేదు. అంటే వాళ్ళందరూ పాపం బిజీగా ఉంటున్నారు అంటే షోస్ అలా బిజీగా ఉంటున్నారు. వాళ్ళందరూ కనుక రికార్డింగ్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేస్తే నెక్స్ట్ లో ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడే అంటే అసలు ఇండియన్ ఐడల్స్, హిందీ ఇండియన్ ఐడల్ ఏం పాడుతున్నారు, అలాంటి సింగర్స్ అందరు వస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే షోస్ లో చాలా ట్రెమెండస్ గా పాడి హిట్ అయ్యి టాప్ లో నిలిచిన వాళ్ళు కూడా రికార్డింగ్ వచ్చేసరికి దే కాంట్ స్టాండ్. అంటే ఎందుకని అంటే ఇక్కడ హిట్ కన్నా క్రేజ్ ఇక్కడ అంటే ఇప్పుడు హిందీలో బాగా పాడుతున్నారని చెప్పాను కదా, ఇక్కడ బాగా పాడటం కన్నా బాగా ప్రమోషన్ అవుతున్నారు. ఓకే, అది మెయిన్ అయిపోతుంది. ఎందుకంటే ప్రమోటింగ్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ సింగింగ్ మీద లేదని నా ఫీలింగ్. అదే నీ వస్త్రాలంకరణ మీద అది ఎట్లా తీసుకోవచ్చు. ఎందుకంటే సాంగ్ మీద బాగా కాన్సన్ట్రేట్. ఎందుకంటే ఇప్పుడు మనకి కార్తీక్ సింగర్ వాళ్ళందరూ చాలా ప్రొఫెషనల్. అంటే మీరు బాగా గమనిస్తే రేర్ వేళ్ల మీదే ఉన్నారు. ప్రొఫెషనల్ సింగర్స్ అందరూ బయట నుంచే ఎందుకు వస్తున్నారు, లోకల్గా వేరే లాంగ్వేజ్ వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కువ పాడతారు. ఇక్కడ సింగర్స్ లో కూడా మంచి సింగర్లు ఎవరంటే ఉన్నారు, పాడుతున్నారు, అందరూ పాడుతున్నారు. కానీ వేళ మీదే ఉన్నారు, వేళ మీదే చందు, కారుణ్య, సాకేత్ ఇలా కొంతమంది గ్రూపే కొంతమందే ఉన్నారు. అంటే ఇంకా ఇంతమంది సింగర్స్లో అంత ఎందుకంటే నువ్వు అన్నట్టు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా సింగింగ్ మీద కన్నా పబ్లిసిటీ మీద ఉన్నారు. సింగింగ్ మీద రావాలి. ఓపెన్గా చెప్తున్నాను, ఇది నాకేం ఫీలింగ్. ఎందుకంటే ఆల్ సింగర్స్ అంతా కూడా బాగా పాడాలనేది కోరిక. ఎందుకంటే బాగా పాడాలి, మన తెలుగు సింగర్స్ బయటికి రావాలనేది కోరిక అంతే. అంతకి తప్పించి వేరే ఇంకేం లేదు. బాగా అందరూ కాన్సన్ట్రేషన్ చేసి సింగర్స్ మీరు చెప్పినట్టే సరే బాగా కాన్సన్ట్రేట్ చేసి పాడే వాళ్ళు ఉన్నారనుకోండి. అంటే ఇప్పుడు మూవీ పరంగా వస్తే జనరల్ గా ఒక చాయిస్ అంటే సాంగ్ బయటికి రావడానికి అయితే నేను ఫస్ట్ విన్నది ఇక్కడ మీ దగ్గర నేను ఫస్ట్ విన్న సాంగ్ ఏదంటే రీమిక్స్ సాంగ్ స్వాతిలో ముత్యమంత సాంగ్. జనరల్ గా ఒక సాంగ్ చేసేటప్పుడు మనం ట్రాక్ వర్షన్ పాడిస్తుంటాం అప్కమింగ్ సింగర్స్ తో, అప్పుడు అవైలబిలిటీ వాళ్ళ చేత పాడిచ్చేస్తాం. కానీ అవుట్పుట్ ఫైనల్ గా వచ్చేసరికి అది ఎవరి డెసిషన్ ఉంటుంది మోస్ట్లీ. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ చెప్పగలడా ఇప్పుడు ఇతనే ఉంటే బాగుంటది సాంగ్, మ్యూజిక్ డైరెక్టర్ నమ్మితే ప్రొడ్యూసర్ డైరెక్టర్ వదిలేస్తారు. లేదు వీళ్ళకి ఇప్పుడు క్రేజ్ కోసం కావాలనుకుంటే అవుట్ ఆఫ్ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కన్నడలో పోయి మన మంగ్లీ సాంగ్ పడింది, నా సాంగే మంగ్లీని కన్నడలో పడింది, మీరు పాడించారు. అలా మళ్ళీ అక్కడ సింగర్ని తీసుకొచ్చి ఇక్కడ పాడిస్తున్నాం. ఇక్కడ ప్రాపర్గా ఇంతమంది సింగర్స్లో అందరూ కనుక ఓపెన్గా మనం పాడాలి అనేది కనుక పాడితే, అంటే ఆ జెన్యూన్గా మ్యూజిక్ని పాడితే ఇక్కడే ఉన్నారు బొచ్చడు మంది. ఇక్కడ ఉన్నారు వాళ్ళు అందరూ వర్క్ మీద కాకుండా వేరేలాగా ఉన్నారు. జనరల్ మీరు బిజీగా ఉన్న టైంలో నాకు తెలిసి అంటే ఇప్పటి వరకు చాలా మంది మిమ్మల్ని సాంగ్స్ అడిగిన వాళ్ళు ఉన్నారా? అంటే సింగర్స్ ఇప్పుడు ప్రెసెంట్ పాడేవాళ్ళు అంటే సాంగ్స్ అందరూ అడుగుతారు. ఇంకోటి ఏంటంటే అందరూ బాగా క్లోజ్ నాకు నియర్గా, ఎందుకంటే ఎక్కువ సినిమాలు ఎక్కువ వర్క్ చేశాను అందరూ.
ఈరోజు అందరు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు అయిపోయారు, కొంతమంది సింగర్స్ అంతా వేరే వేరే వాటికి అంటే బిజీ అయిపోయారు, స్టార్లు అయిపోయారు. మంచిది, అందరూ ఎవరు పనులలో అంటే పనుల మీద బిజీగా ఉన్నారు. లైఫ్లో అంటే మీరు యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా మీకు సాంగ్స్ అన్నా మ్యూజిక్ అన్నా డెఫినెట్లీ అది మీ కెరీరే లైఫ్. సో మీరు మ్యూజిక్ గురించి చెప్పాలంటే మ్యూజిక్లోకి వచ్చిన వాళ్ళందరూ బాగా కాన్సన్ట్రేషన్ మ్యూజిక్ మీదే ఉండండి. అంతే, మ్యూజిక్ చేయండి, బాగా చేయండి. వచ్చే మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కూడా అన్నీ చేయాలి, ఆల్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అన్నీ చేస్తూ మంచి మ్యూజిక్ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే హడావుడి గలాట లేకుండా మంచి మ్యూజిక్ మళ్ళీ రావాలి, పాత రోజుల్లాగా పాటలు రావాలి, పాటలు బయటికి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంత అంటే 100 crores ప్రమోషన్స్ బిజీ టైంలో కూడా నా కోసం ఒక ఆల్మోస్ట్ ఇంత టైం స్పెండ్ చేసి మన స్టూడియో టూర్ అండ్ సాంగ్స్ కూడా ఒక 2-3 నాకు ఈ సౌండింగ్, ఎందుకంటే జనరల్లీ ఆడియన్స్కి తెలియాలంటే మీరు ఎలా వర్క్ చేస్తున్నారనే వర్క్ స్టైల్ చాలా మంది, ఎందుకంటే యు ఆర్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా మందికి. ఇప్పటికీ నేను ఏదైనా సాంగ్ రిలీజ్ అయినా ఏదైనా రీల్స్లో కానీ ఎక్కడ నేను కమెంట్ చూస్తే మీకు ఫస్ట్ నేను స్క్రీన్ షాట్ పెట్టేస్తా. మీరు అంటే వర్క్ చూసుంటారో లేదో అనేది. చాలా మంది అండర్రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అని, ఈ సాంగ్ బాగుంది. ఒక్క సాంగ్ మొన్న కూడా ఒక సాడ్ సాంగ్ వింటే అది మీ కంపోజిషనే. సో ఎప్పుడైనా కొంచెం పాత పాటలు కొంచెం అలా కొన్ని పేజెస్లో కూడా మీ సాంగ్స్ ఎప్పుడు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ అలా చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అండ్ అవి కూడా మీకు ఎప్పుడు నేను ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వాల్యుబుల్ టైం అన్న. థ్యాంక్ యూ.